Okay, today we are going to see few more programs practically అండి. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఇంకొన్ని ప్రోగ్రామ్స్ మనము ఈరోజు ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా? మనం ఇప్పటివరకు చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ మనం ఏమేమి చెప్పుకున్నాము, డివిజన్స్, అలాగే ఇంకేం చెప్పుకున్నాం, మనం డివిజన్ సెక్షన్స్ ఉంటాయని, పారాగ్రాఫ్స్ ఉంటాయని అవన్నీ మనం చెప్పుకున్నాం. ఓకే, అలాగే మనము వేరియబుల్ డిక్లరేషన్ చెప్పుకున్నాం, రైట్? వేరియబుల్ డిక్లరేషన్ చెప్పుకున్నాం, అలాగే మనము మూవ్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఇఫ్ గురించి చెప్పుకున్నాం, అలాగే అరిథమెటిక్ ఆపరేషన్స్ మనం చెప్పుకున్నాం, అలాగే మనము స్ట్రింగ్ మ్యానిపులేషన్ చెప్పుకున్నాం. అంటే ఒక ఆర్డర్ వద్దాం, మూవ్ అండ్ అరిథమెటిక్ ఆపరేషన్స్ ఇందులో మనం ఏం చెప్పుకున్నాం, వాల్యూ క్లాస్ గురించి, అలాగే మనము ఇది జస్టిఫైడ్ రైట్ గురించి, అలాగే మనము యూసేజ్ గురించి, ఇంకొకటి మనము సైన్ గురించి మనం చెప్పుకున్నాం, అవునా? అలాగే న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ గురించి కూడా మనము చెప్పుకున్నాం, అవునా? మనం ఇది ప్రాక్టికల్గా కూడా చూసాం, అవునా? ఇది మనము ప్రాక్టికల్గా కూడా మనము శాంపుల్ 3 అనే ప్రోగ్రామ్ మనము చూసాం, అవునా? అలాగే ఈ మూవ్ కూడా మనము చూసాం, అవునా? సో అరిథమెటిక్ ఆపరేషన్స్ తర్వాత మనం ఇంకేం చెప్పుకున్నాం, కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం. ఆ తర్వాత మనము ఫైల్స్, తర్వాత మనం ఇంకేం చెప్పుకున్నాం, పర్ఫార్మ్స్, తర్వాత మనం చెప్పుకున్నది స్ట్రింగ్ మ్యానిపులేషన్. ఓకేనండి. అండ్ ఈరోజు మనము ఇంకొన్ని ప్రోగ్రామ్స్ మనము ప్రాక్టికల్గా చూద్దామండి, ఓకేనా? అండ్ మీకు ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ నేను ఎఫ్టిపి చేసి ఇస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలండి, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పదలసింది ఏంటంటే, నేను మీకు ఇక్కడ ఇది మీరు పెన్ డ్రైవ్ లాగిన్ అయ్యాక మీరు స్టార్ట్ 3.4కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు డెమో డాట్ స్టార్ అని ఇచ్చి ఎంటర్ కొట్టారనుకోండి, ఇక్కడ మీకు అన్ని ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ వస్తాయన్నట్టు. అంటే ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసినవి. అంటే పెన్ డ్రైవ్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో మనకి, వాళ్ళు ఈ పెన్ డ్రైవ్లో కొన్ని ప్రోగ్రామ్స్ మనకి ప్రీ డిఫైన్డ్ చేసి ఉంటారు అన్నట్టు. సో ఇందులో ఈ యొక్క పీటీస్ని బేస్ చేసుకొని మనకి ఆ యొక్క పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ డెమో డాట్ కోబాల్ ఉంది కదా, డెమో డాట్ కోబాల్ అయితే ఓన్లీ కోబాల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. అలాగే ఇక్కడ డెమో డాట్ కోబాల్ డాట్ డీబీ2 ఉంది కదా, అంటే కోబాల్ ప్లస్ డీబీ2 మనం ఇంకా చెప్పుకోలేదు, నెక్స్ట్ చెప్పుకుంటాం దానికి రిలేటెడ్ కొన్ని ప్రోగ్రామ్స్. సో ఇక్కడ డెమో డాట్ కోబాల్ డాట్ విజామ్ అండ్ డెమో డాట్ జేసీఎల్ చూడండి, ఇక్కడ డెమో డాట్ జేసీఎల్ అంటే ఏంటి, జేసీఎల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నటివి, జాబ్స్, ఓకేనండి? ఇలా ఇచ్చింటారు. ఇవి మీరు చూసారనుకోండి, ఇది ఓపెన్ చేశారంటే ఇందులో మీకు కొన్ని ఉంటాయి అన్నట్టు. ఇందులో మీకు ఫస్ట్ డాక్యుమెంట్ రీడ్మీ అని ఉంటుంది, ఓకే? రీడ్మీ మీకు ప్రోగ్రామ్ పేరేంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, ఇలా ఉంటాయి అన్నట్టు, ఓకేనండి? ఇలా ఉంటాయి. సో ఇందులో మనకు మోస్ట్లీ మ్యాక్సిమం మనకి ఒక 100 ప్రోగ్రామ్స్ ఉంటాయండి, 100 ప్రోగ్రామ్స్ ఉంటాయి అంతే. ఆ 100 ప్రోగ్రామ్స్ని మనం ప్రాక్టీస్ చేయాల్సిన పనిలే. మీకు నేను ఒక 50 ప్రోగ్రామ్స్ ఇస్తాను, మీకు నేను ఇందులో చూసి మీకు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఒక 50 ప్రోగ్రామ్స్ మీరు కాన్సన్ట్రేషన్తో ఏం చేయాలి అంటే, డైలీ ఒక 5 ప్రోగ్రామ్స్ చాలు, ఎక్కువ కూడా వద్దు. మీరు డైలీ ఒక 5 ప్రోగ్రామ్స్, ఇప్పటివరకు మనము డిస్కస్ చేసుకున్న ఈ టాపిక్స్ అన్ని వీడియోస్ ఒకసారి చూసి ఓపికతో, అలాగే మీరు ఇవన్నీ చదివి, అలాగే మనము ఏది బేసిక్ కమాండ్స్ కూడా మనం చూసాం, అవునా? బేసిక్ కమాండ్స్ మనము చూసాం,
అవునా? బేసిక్ కమాండ్స్ చూసాము. అలాగే మనము ఐ మీన్ ఐఎస్‌పీఎఫ్ కమాండ్స్ మనం ఎలా యూజ్ చేయాలో మనం చూసాము. అలాగే 3.2లో మనం పీఎస్, పీడీఎస్‌ని అలాగే మనము 3.4లో ఒక జేసీలని ఎలా సబ్మిట్ చేయాలి, ఒక ప్రోగ్రామ్‌ని ఎలా సబ్మిట్ చేయాలో మనం చూసాము. అలాగే శాంపుల్ 1, 2, 3 ప్రోగ్రామ్స్ నేను మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. అవునా? అలాగే వాటి యొక్క రన్ చేసేది కూడా అంటే ఇది మనం కంపైల్ చేసి రన్ చేసేది కాదు కంపైల్ చేసేది. అంటే మన ప్రోగ్రామ్స్‌ని ఎలా కంపైల్ చేయాలో కూడా నేను మీకు చూపించాను. అండ్ ఐ ఆల్రెడీ ప్రొవైడెడ్ దట్ కంపైల్ చేసేది ఆల్సో టు యూ. అవునా? మీరు ఆ కంపైల్ చేసేని మీరు ఎఫ్‌టిపి చేయకుండా మీరు చూసి టైప్ చేసేలాగా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు టైప్ చేశారనుకోండి మీకు కొంచెము ప్రాక్టీస్ అవుతుంది. సో, రేపన్న రోజు మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఈజీగా ఉంటుందన్నట్టు. మీరు ప్రాజెక్ట్‌కెళ్ళిన తర్వాత. ఆఫ్‌కోర్స్ మీకు కమ్యూనికేషన్ లేకపోయినా నో వర్రీస్ అండి. కమ్యూనికేషన్ లేకున్నా చాలామంది సర్వైవ్ అవుతున్నారు. ఇక్కడ ఎవడికి ఏమీ రాదాడ. ఈవెన్ సబ్జెక్ట్ కూడా మీకు అంతంత ఉన్నా, అంతంత లేకపోయినా పర్లేదు. బట్ ప్రాక్టీస్ మీకు థియరిటికల్‌గా ఎవరైనా వచ్చా రాదా అది ఎవడు చూడడు. మీరు ఏం చేస్తున్నారు వర్కు, వాడు చెప్పిన పని మీరు చేయగలుగుతున్నారా లేదా, మీకు అర్థమవుతుందా లేదా అని చూస్తారు. అంతేగాని రియల్ టైమ్‌లో ఎలా ఉంటుందో ఏమో, అక్కడ ప్రాజెక్ట్ ఇస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుందేమో, మాకు ఇంతవరకు ప్రాజెక్ట్ గురించి చెప్పలేదు. అవన్నీ అనవసరం. సబ్జెక్ట్ వస్తే ఏదైనా వచ్చినట్టే. మనకు సబ్జెక్ట్ ఫుల్‌గా వచ్చిందనుకోండి, ఈవెన్ మనకి ఈవెన్ థో ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ కమ్యూనికేషన్, ఈవెన్ థో వి కెన్ సర్వైవ్ అన్నట్టు. కాబట్టి మనం సర్వైవ్ అయిపోగలమండి. కమ్యూనికేషన్ లేకపోయినా కూడా మనం సర్వైవ్ అయిపోగలం. అలా అని చెప్పి మినిమమ్ కమ్యూనికేషన్ కూడా లేకుండా ఉంటే కష్టమండి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అడిగితే వి షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ అలా అన్నట్టు. సో, వాటి మేబీ అది పక్కన పెట్టేసేయండి. ఈరోజు నేను మీకు కొన్ని ప్రోగ్రామ్స్‌ని ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఆ ప్రోగ్రామ్‌లో నేను ఏం చేశానో నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత అవన్నీ నేను మీకు ఎఫ్‌టిపి చేసి ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు నేను నోట్ ప్యాడ్స్ ప్రొవైడ్ చేస్తాను. సో, మీరేం చేయాలంటే వాటిని మీరు చూసి యాజ్ ఇట్ ఈజ్‌గా మీరు కొన్ని పీడిఎఫ్స్ క్రియేట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి అందులో. ఓకేనా అండి? సో, ఇప్పుడు మనము ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్రోగ్రామ్‌లో మనము ఏం చూస్తాము అంటే ఇన్ హౌ మెనీ వేస్ ఇన్ హౌ మెనీ వేస్ వి కెన్ వి కెన్ యాక్సెప్ట్ ఆర్ వి కెన్ అసైన్ అనొచ్చు. లేకపోతే అలొకేట్ అనొచ్చు. అలొకేట్ ది డేటా టు ది వేరియబుల్స్. మనకు తెలిసిందే. మనకి వాల్యూ. సో, బై యూజింగ్ వాల్యూ క్లాస్ మనము అసైన్ చేయగలము. మన వాల్యూ క్లాస్ ఎక్కడ యూజ్ చేస్తాము? వి విల్ యూజ్ అట్ ది టైమ్ ఆఫ్ డిక్లేరింగ్ ది వేరియబుల్స్ ఇన్ డేటా డివిజన్. అవునా? అలాగే మనం ఇంకొకటి కూడా మనం చేయొచ్చు. ఏమని? బై యూజింగ్ బై యూజింగ్ మూవ్ స్టేట్మెంట్ ఆల్సో. బై యూజింగ్ మూవ్ స్టేట్మెంట్ ఆల్సో వి కెన్ పాస్ ది డేటా. అవునా? వి కెన్ పాస్ ది డేటా టు ది వేరియబుల్స్. అవునా? అలాగే ఇక్కడ ఏమని? బై యూజింగ్ యాక్సెప్ట్ స్టేట్మెంట్. యాక్సెప్ట్ స్టేట్మెంట్ ఇన్ ప్రొసీజర్ డివిజన్. అంటే ఇది మనం యాక్సెప్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనము జేసీఎల్ నుండి మనం డేటాని రిసీవ్ చేసుకోవచ్చు. అవునా? అది ఎక్కడ నుండి పాస్ చేసుకుంటాము? సిసిఎన్డిడి స్టార్ నుండి జేసీఎల్‌లో సిసిఎన్డిడి స్టార్ నుండి మనం డేటాని పాస్ చేస్తాం. అవునా? అలాగే నేను మీకు ఇంకోటి చెప్పాను. బై యూజింగ్ పామ్ పారామీటర్. పిఆర్ఏఎంఈటీఈఆర్ పామ్ పారామీటర్. మీకు నేను ఇంకొక పాయింట్ చెప్పాను. ఎప్పుడు కోబాల్‌లో ఫస్ట్ చెప్పినప్పుడు మీకు లింకేజ్ సెక్షన్ గురించి చెప్తాను అని చెప్పాను. అవునా? లింకేజ్ సెక్షన్ గురించి చెప్తాను. అట్ ది సేమ్ టైమ్ మీకు జేసీఎల్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఏమని? పామ్ పారామీటర్ నుండి మనము అంటే మనం డేటాని కోబాల్‌కి పాస్ చేయొచ్చు అని చెప్పాను. అవునా? బై యూజింగ్ పామ్ పారామీటర్ ఆల్సో వి కెన్ పాస్ ది డేటా ఫ్రమ్ జేసీఎల్ టు కోబాల్. అది ఎలా పాస్ చేస్తామని మీకు నేను ప్రాక్టికల్‌గా కోబాల్ చెప్పేటప్పుడు చెప్తాను అని మీకు చెప్పాను. అవునా? ఇప్పుడు మనం చూస్తాం అన్నట్టు. సో, ఈ ప్రోగ్రామ్‌లో మనము ఈ 4 ఓకేనా? చూడండి. ఇక్కడ పాసింగ్ ఎ వాల్యూ టు న్యూమరిక్ ఫీల్డ్స్ ఇన్ వేరియస్ వేస్. అంటే ఏంది? మనము వాల్యూ క్లాస్ యూజ్ చేసి మనం ఎలా పాస్ చేస్తాము. అలాగే మనము మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఎలా పాస్ చేస్తాము. అలాగే యాక్సెప్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఎలా పాస్ చేస్తాము. అలాగే పామ్ పారామీటర్ నుండి మనము డేటాని యాక్సెప్ట్ చేయాలి అంటే దానికి వేరియబుల్స్ మనము లింకేజ్ సెక్షన్‌లో డిక్లేర్ చేసుకోవాలి.
అని మీకు నేను చెప్పాను. అవునా? అలాగే మీరు సిస్ఇన్ స్టార్ నుండి మీరు పాస్ చేయాలంటే డేటాని మీరు దానికి వేరియబుల్స్‌ని వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్‌లో డిక్లేర్ చేసుకోవాలి. దానికి మీరు యాక్సెప్ట్ అని ఇవ్వాలి అని మీకు నేను చెప్పాను ఇంతకు ముందే. అవునా? సో, ఇది మన ప్రోగ్రాము. ఓకేనా? సో, ప్రోగ్రాము ఐడీ అంటే ఐడెంటిఫికేషన్ డివిజను, ఇది ప్రోగ్రామ్ నేము, దీస్ ఆర్ ది కామెంట్స్. ఓకేనా? సో, ఇది చూడండి. ఇక్కడ చూడండి ఇది ఎన్విరాన్మెంట్ డివిజన్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ డివిజన్‌లో నేను ఫైల్స్ ఏమి యూజ్ చేయడం లేదు కాబట్టి, నేను ఇక్కడ ఇది వాడడం లేదు. తర్వాత డేటా డివిజన్ ఫైల్ సెక్షన్ యూజ్ చేయడం లేదు కాబట్టి, నేను వాడడం లేదు. ఇది చూడండి. ఇక్కడ నేనేమిచ్చాను ఏ. ఏ అనే వేరియబుల్ ఇచ్చాను. దానికి 9 1 2 3 అని చెప్పి నేనిక్కడ కొన్ని వాల్యూస్‌ని ఇక్కడ పాస్ చేశాను. కొన్ని వాల్యూస్‌ని ఇక్కడ నేను పాస్ చేశానన్నట్టు. అవునా? చూడండి ఇదేమో అన్‌సైన్డ్. ఇక్కడ నేనేమిచ్చాను 9 ఇచ్చాను. ఇక్కడ 1 2 3 పాస్ చేశాను. అంటే ఏమవుతుంది ఇక్కడ నాకు ఇలా పాస్ అవుతుందన్నమాట డేటా. అంటే ఏంది ఇక్కడ నాకు 1 మినిట్ అండి. సో, ఇక్కడ ఏమవుతుంది నాకు ఇప్పుడు ఇక్కడ నాకు 3 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది సిస్టమ్ నుండి. అవునా? ప్రోగ్రామ్. దాంట్లో ఈ 3 అంటే రైట్ సైడ్ నుండి 3, 2, 1 అనేది ఈ 3 బైట్స్ స్టోర్ అవుతుంది. తర్వాత ఇది ఫిల్లర్. ఫిల్లర్ అంటే మనకేంటో తెలుసు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫిల్లర్ గురించి. అవునా? అంటే ఏంది ఎంప్టీ స్పేసు. అంటే సమ్ గ్యాప్ అన్నట్టు. సో, దానికి మనం ఏమిచ్చాం ఇక్కడ కామా ఇచ్చాం. అవునా? ఆ స్పేస్‌లో మనం కామా పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ ఏం చేసాము మనం ఇక్కడ 9 ఇచ్చాము. అంటే ఏంది వి ఆర్ యాక్సెప్టింగ్ ది 5 బైట్స్ ఆఫ్ మెమరీ ఫ్రమ్ ది సిస్టమ్. బట్ వీఆర్ పాసింగ్ ఓన్లీ 1, 2, 3 అంటే ఇప్పుడు ఏమవుతుంది 3, 2, 1 ముందర 2 జీరోలు స్టోర్ అవుతాయి. అవునా? తర్వాత సికి చూడండి. ఇది సైన్డ్. ఇక్కడ మనము 1, 2, 3 పాస్ చేసాం. అంటే ఏమవుతుంది ఇక్కడ సైన్డ్ అంటే ఇది పాజిటివ్ వాల్యూ కింద తీసుకుంటది. అంటే ఇక్కడ ప్లస్ అనేది ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంది. దీన్ని మీరు డిస్‌ప్లే చేశారనుకోండి ఇలా కనబడుతుంది. అవునా? ఇదైతే మైనస్. ఈ సైన్ అనేది ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంది. అవునా? దీనికి ఇలా కనబడుతుంది. జేకే ఎల్ 1 to ఎల్ అని కనబడుతుంది. అవునా? ఇక్కడైతే చూడండి ఇది అజ్యూమ్డ్ ప్లస్ డెసిమల్ పాయింట్. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. అవునా? శాంపుల్ 3 అనే ప్రోగ్రామ్‌లో వీటి గురించి మనం క్లియర్‌గా మనము చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? బట్ నేను మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఫ్యూ ప్రోగ్రామ్స్ మనము రాస్తూ పోయామనుకోండి ఒక్కొక్క ప్రోగ్రామే అంటే అప్పుడేమవుతుంది ఇక్కడ టైమ్ కన్జంప్షన్ అయిపోతుందన్నట్టు. అంటే ఒక్క రోజుకి మనము ఒక్క ప్రోగ్రామే మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నేను ఏం చేశానంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని నేను అంటే మనం ఏవైతే ప్రాక్టీస్ చేయాలో అవన్నీ కాపీ చేసుకున్నాను. అవన్నీ నేను మీకు మొత్తము మోడిఫికేషన్స్ అంటే మనకు అర్థమయ్యే విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని మనం వాటిని మీకు నేను ఎఫ్‌టిపి చేసుకొని ఇస్తానన్నట్టు. అవి మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా? తర్వాత ఇక్కడ దీనికి మనము ఇది చూడండి. ఇది గ్రూప్ డేటా ఐటెము. దీంట్లో కూడా నేను కొన్ని వేరియబుల్స్ ఇచ్చాను. వీటికి నేను బయట నుండి డేటా తెచ్చుకుంటా అన్నట్టు. అంటే మూవ్ స్టేట్‌మెంట్ నుండి గాని, లేకపోతే నేను యాక్సెప్ట్ ఇచ్చి బయట జేసీఎల్ నుండి నేను డేటాను గాని తెచ్చుకుంటానన్నట్టు. వీటికి, అలాగే వీటికి కూడా అంతేనండి. సేమ్. చూడండి వీటికి కూడా అంతేనండి. సేమ్. తర్వాత ఇదేంటి చూడండి. ఇదేంటి ఎడిటెడ్. ఇక్కడ చూడండి. ఇది న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ అన్నట్టు. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ చూడండి పైన దానికి ఇక్కడ నేను 9/5 ఇచ్చాను. అవునా? ఇక్కడ నేను +9/3 ఇచ్చా. ఈ ప్లస్ అనేదేంటి? న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్. అవునా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి కూడా. అవునా? చూడండి ఇక్కడ +9/3 ఇచ్చానంటే ఇది మొత్తం టోటల్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది? ఈ 3 డిజిట్స్ పాస్ చేయడానికి స్టోర్ చేయడానికి ఒక 3 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. అలాగే ఈ స్పెషల్ క్యారెక్టర్‌ని చూసారు? అంటే ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్‌ని చూసారు? దీన్ని స్టోర్ చేయడానికి 1 ఎక్స్ట్రా బైట్ తీసుకుంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని? న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్‌లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని? ఈచ్ అండ్ ఎవ్రీ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్ ఆక్యుపైస్ 1 ఎక్స్ట్రా బైట్ టు స్టోర్ ఇట్ సెపరేట్‌లీ అని చెప్పి. అవునా? అలా. సో, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు దీని యొక్క టోటల్ లెంత్ ఎంత? 9/3 9/3 ప్లస్ 9/2 అంటే ఎంత? 3 + 2 5 ప్లస్ ఇక్కడ ఒక డాట్ ఉంది చూసారు? ఇది కూడా న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టరే. ప్లస్ ఎంత మొత్తం 5 + 1 ఎంత ఇప్పుడు 6 ఇక్కడ కూడా చూసారు? ఇది కూడా ఒక న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టరే. సో, 6 + 1 ఎంత? 7 అంటే దీని యొక్క టోటల్ లెంత్ 7 బైట్స్. అవునా? తరువాత లింకేజ్ సెక్షన్.
ఓకేనండి. లింకేజ్ సెక్షన్‌కి మనం డేటాని ఎక్కడి నుండి పాస్ చేస్తాము అంటే, పామ్ పారామీటర్ నుండి పాస్ చేస్తామండి. ఓకేనా? నేను మీకు ఇది కూడా చెప్పాను ఆల్రెడీ. అవునా? దీనికి మనము ఇంతొద్దు. దీనికి మనము ఇంతొద్దు డేటాని కొంచెం పాస్ చేసుకుందాం చాలు. 01 ఇక్కడ మనము మనకు అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎల్ఎస్ అని ఇచ్చుకుందాం. ఓకేనా? ఎల్ఎస్ లెంత్, తర్వాత ఎల్ఎస్ టెక్స్ట్. పిక్ ఆఫ్ మనం ఏమిద్దాం? ఏదో ఒకటి ఇద్దాం. ఇక్కడ మనము ఒక ఎక్స్ ఆఫ్ 20 ఇద్దాం అన్నట్టు. ఓకేనా? ఇలా మీరు ఒకవేళ మీకు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మీ ప్రోగ్రామ్‌లో లింకేజ్ సెక్షన్ యూజ్ చేస్తున్నారు అంటే, ఆ లింకేజ్ సెక్షన్ కింద మీరు ఏమన్నా వేరియబుల్స్ ఇలా డిక్లేర్ చేస్తున్నారు అంటే, మీరు ప్రొసీజర్ డివిజన్ ఇలా రాయాలన్నట్టు. ఓకే అండి. వాట్ ఈస్ ద ఎక్స్‌ట్రా కేర్ వి హావ్ టు టేక్ వైల్ యూజింగ్ ది లింకేజ్ సెక్షన్ ఇన్ ది ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ వైల్ కోడింగ్ ది ప్రొసీజర్ డివిజన్ వి హావ్ టు కోడ్ లైక్ దిస్. ప్రొసీజర్ డివిజన్ యూజింగ్ అని చెప్పి ఈ లింకేజ్ సెక్షన్ మీరు ఏ వేరియబుల్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ రాయాలన్నట్టు. ఓకేనా? ఈ వేరియబుల్స్‌కి డేటాని మనం పామ్ పారామీటర్ నుండి తెచ్చుకుంటామండి. ఓకేనా? కానీ మనం జేసీఎల్ నుండి డేటాను తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలని చెప్పాను? ఇలా మీరు యాక్సెప్ట్ స్టేట్మెంట్ రాయాలి అని చెప్పాను. అవునా? బట్ మీరు లింకేజ్ సెక్షన్ వేరియబుల్స్ డిక్లేర్ చేశారనుకోండి, వాడికి డేటాని జేసీఎల్ నుండి యాక్సెప్ట్ చేసుకొని మీరు యాక్సెప్ట్ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఇక్కడ మీరు ప్రొసీజర్ డివిజన్ యూజింగ్ అని చెప్పేసి ఇక్కడ మీరు లింకేజ్ సెక్షన్ వేరియబుల్స్ ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్‌గా పామ్ పారామీటర్‌ని ఈ లింకేజ్ సెక్షన్‌లో ఉన్న వేరియబుల్స్ లింక్ అయిపోతాయన్నట్టు. ఓకేనా? కాబట్టి అక్కడ మీరు పామ్ పారామీటర్‌లో ఏ డేటా పాస్ చేసినా గూడా, ఆ డేటా మీకు ఈ వేరియబుల్స్‌లోకి స్టోర్ అవుతాయండి. ఓకేనా? చూద్దాం మనం అది కూడా. చూడండి. ఇక్కడ నేను పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఏబీసీడీస్‌లో అంటే ఏ టు ఈ వరకు నేను ఆల్రెడీ వాల్యూ క్లాస్ యూజ్ చేసి డేటాను పాస్ చేసుకున్నాను. తర్వాత దీన్ని చూడండి గ్రూప్ 2కి నేను కింద డేటాని చూడండి మూవ్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను. బై యూజింగ్ మూవ్ స్టేట్మెంట్. తర్వాత గ్రూప్ 3కి చూడండి. గ్రూప్ 3కి నేనేం చేస్తున్నాను? బై యూజింగ్ యాక్సెప్ట్ స్టేట్మెంట్ ఐయామ్ యాక్సెప్టింగ్ ది డేటా ఫ్రమ్ జేసీఎల్. అవునా? చూడండి. అందుకోసం ఇక్కడ ఏమిచ్చాను? యాక్సెప్ట్ గ్రూప్ 3 అని ఇచ్చాను. అవునా? ఇలా అయినా ఇవ్వచ్చు మీరు. లేకపోతే మీరు ఇక్కడ ఇండివిడ్యువల్‌గా ఇవ్వచ్చండి. యాక్సెప్ట్ కే, యాక్సెప్ట్ ఎల్, యాక్సెప్ట్ ఎం, యాక్సెప్ట్ ఎన్, యాక్సెప్ట్ ఓ అని కూడా మీరు ఇవ్వచ్చు. ఓకేనా? బట్, బట్ అలా ఇవ్వడం కంటే అలా ఇచ్చామనుకోండి మన యొక్క కోడ్ లెంత్ ఎక్కువైపోతుందన్నట్టు. కాబట్టి నేను ఇక్కడ ఇలా ఇచ్చాను. ఓకేనా అండి? ఇలా ఇచ్చాను. తర్వాత మీకు ఇక్కడ ఏం చేశాను చూడండి. ఇక్కడ మొత్తం మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 అని 3 ఉన్నాయి. వీటిలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒకదానికేమో వాల్యూ క్లాస్ యూజ్ చేసి నేను డేటాని పాస్ చేశాను. ఇంకొకటేమో మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేసి నేను ఇంటర్నల్‌గా అంటే కోబాల్ ప్రోగ్రామ్‌లో డేటాని పాస్ చేశాను. తర్వాత ఇంకొకటేమో యాక్సెప్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి అంటే ఏంది, నేను యాక్సెప్ట్ యూజ్ చేశానంటే బయట నుండి నేను డేటాని తెచ్చుకోవాలండి. ఇక నీ ప్రోగ్రామ్‌లో ఎన్ని యాక్సెప్ట్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేస్తానో అక్కడ జేసీఏలో నేను సిస్ఇండిడిలో అన్ని లైన్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ నేను పాస్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి కూడా. మీరొకసారి చదవాలండి. మీరు ప్రాపర్‌గా మీరు అప్ టు డేట్‌గా మీరు చదువుతూ ఉంటేనే, మీరు మీ పాటకు మీరు ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటేనే మీరు గెట్ ఇన్ అవ్వగలరు. లేకపోతే కష్టమండి. ఓకేనా? అలా అన్నట్టు. కాబట్టి ఇది. సో, ఇక్కడ తర్వాత మనం ఏం చేసాము, చూడండి. ఇక్కడ మనం ఏం చేసాము, మూవ్ ఏ టు ఎడిట్ 1, మూవ్ బి టు ఎడిట్ 2, మూవ్ 3 టు ఎడిట్ 3, మూవ్ డి టు ఎడిట్ 4, మూవ్ ఈ టు ఎడిట్ 5. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఎడిట్‌లో మనకేమున్నాయండి, ఇక్కడ మనకి న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవునా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని? మనము నార్మల్ ఆల్ఫాబెటిక్‌కి, ఆల్ఫా న్యూమరిక్‌కి అలాగే న్యూమరిక్ డేటా టైప్స్‌కి మనం ఇలా వాల్యూ క్లాస్ యూజ్ చేసి మనం డేటాని అలోకేట్ చేయగలము. మనము ఇలా న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ మనం డేటాని వాల్యూ క్లాస్ యూజ్ చేసి మనం అలోకేట్ చేయలేమండి. మనం ఏం చేయాలంటే కింద మనము మూవ్
అనే పదం యూజ్ చేసి ఈ నార్మల్ న్యూమరిక్ ఉంది కదా, ఈ నార్మల్ న్యూమరిక్ ఉంది కదా, దీని నుండి మనం దాంట్లోకి మనం డేటాని మూవ్ చేస్తాం. మీకు గుర్తుందో లేదో, మనము న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకున్నాం. ఎక్సెల్ షీట్లో నేను క్లియర్గా ప్రొవైడ్ చేశాను ప్రతి ఒక్కటి. అక్కడ కూడా నేను మీకు మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేశాను తప్ప మీకు నేను ఇక్కడ ఎక్కడ కూడా నేను ఇలా ఇవ్వలేదు. మీకు నేను ఎక్కడ కూడా నేను మీకు ఇలా వాల్యూ అని చెప్పి నేను ఇక్కడ మీకు చెప్పలేదు చెప్పేటప్పుడు కూడా. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనము ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్లోకి డేటాని పాస్ చేస్తాము. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏ నుండి దీనికి, బి నుండి దీనికి, ఇలా నేను ఇది నార్మల్గా ఇది న్యూమరిక్ మోడ్లో ఉన్న డేటాని ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్లోకి నేను మూవ్ చేస్తున్నాను. తర్వాత ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. తర్వాత ఈ ఎఫ్లో అంటే పైన మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకున్నాం కదా, అలా మనము గ్రూప్ 2లోకి మనము వేరే డేటాని మనం మూవ్ చేసుకున్నాం ఈ వేరియబుల్స్లోకి. మళ్ళీ దీని నుండి ఎడిటింగ్ క్యారెక్టర్స్లోకి నేను డేటాని పాస్ చేస్తున్నాను. తర్వాత ఇది చూడండి కే, అవునా, ఇలా అన్నట్టు. సో ఇలా అన్నట్టు. సో తర్వాత ఏమైంది, ఇక్కడ నేను స్టాప్ రన్ చేసాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇలా మనం ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. అవునా, కంపైల్ చేయాలంటే మనకు కావాల్సింది కంపైల్ జేసీఎల్. అవునా, సో ఆ కంపైల్ చేసేది ఎక్కడుంది మనకి 3.4లో టెస్ట్ డాట్ మెంబర్ డాట్ శ్రీ డాట్ జేసీఎల్లో ఉంది. ఇది రన్ చేసి అనుకుంటాను. ఓకే చూడండి, చూడండి ఇది మన యొక్క కంపైల్ జేసీఎల్. అవునా, ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ చేంజెస్ ఏం చేసుకోవాలి, ఈ sample2 ఉన్నది కాస్త నేను డేటా టు ఎన్యూ అని ఇచ్చుకోవాలి అంతే. CRSAMPLE sample02 నుండి డేటా టు ఎన్యూ. ఇలా చూడండి, ఇదేనా నా ప్రోగ్రాము, ఇదే నా ప్రోగ్రామ్, కోబల్ యొక్క ప్రోగ్రామ్. అవునా, నేనేమి ఇచ్చాను కమాండ్, ఓకే ఇక్కడ నేను sample1 ఇచ్చాను, sample1 కాదు sample2. చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ చేంజ్ అయిపోయింది, ఇక్కడ నాకు చేంజ్ అయిపోయింది, అలాగే నాకు ఇక్కడ కూడా నాకు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్మిట్. చూడండి నాకు ఇది కంపైల్ చేసి సబ్మిట్ అయింది. చూడండి నాకు మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అవునా, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నాకు కావాల్సింది ఏంటి, రన్ చేసేయాలి. రన్ చేసేలో నేను ఎలా తీసుకుంటానంటే జస్ట్ నేను దీన్ని కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని DATA2NU అని ఇచ్చి నేను పేస్ట్ చేసుకుంటాను అండ్ సేవ్. ఇక నేను ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, జాబ్ నేము చేంజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ప్రోగ్రామ్ నేము DATANU ప్రోగ్రామ్ నేము. అవునా, లోడ్ మాడ్యూల్ ఇదే లాస్ట్ టైం నేను ఇచ్చిందే, ఇలాగే ఇవ్వాలి. అవునా, తర్వాత ఇప్పుడు నేను చూడాల్సింది ఏంటి, నేను దేనికి యాక్సెప్ట్ స్టేట్మెంట్ రాశాను, చూడండి గ్రూప్ 3కి నేను యాక్సెప్ట్ స్టేట్మెంట్ రాశాను. అవునా, చూద్దాం దాని యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. చూడండి కే 9/3 ఇవ్వాలి. ఓకే 9/3 అంటే ఎంత అండి, 9/3 అంటే ఎంత, మనము 3 డిజిట్స్ ఇవ్వాలి. అవునా, నేను ఇక్కడ 786 ఇచ్చాను. తర్వాత ఏముంది, అక్కడ ఒక ఫిల్లర్ ఉంది అంటే ఒక స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ 5 డిజిట్స్, చూడండి 9/5 కాబట్టి నేను ఇప్పుడు 5 డిజిట్స్ ఇవ్వాలి. 1 2 3 4 5 వద్దు, ఇలా ఇద్దాం. ఓకేనా, తర్వాత మళ్ళీ ఒక స్పేస్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ నాకు ఏముంది, S9/3 ఉంది. అవునా, S9/3 అంటే ఇక్కడ మనం డేటా ఎలా పాస్ చేయాలి అంటే S9/3 అంటే మనం ఇలా పాస్ చేయాలన్నట్టు 1 to L. అంటే మనము ఇక్కడ ప్లస్ అని ఇవ్వకూడదండి. ఓకేనా, మీరు ఎంతైతే పాస్ చేయాలనుకుంటున్నారో అంతతో మీరు ప్లస్ లాస్ట్ వన్ మీరు ఎబిసిడి క్యారెక్టరే ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఓకే మీరు 786 అనుకుందాం. 786 అంటే ఎంత, +6 ABCDEF. అవునా, 78F.
తర్వాత ఇంకొక వాల్యూ ఇవ్వాలనుకున్నారు మీరు. ఈసారి మీరు మైనస్ ఇచ్చారనుకుందాం. ఓకేనా? -786 అంటే ఎంత? JKLMNO కాబట్టి ఓ ఇచ్చాను. అది 0 కదండి. 0 అంటే ఇది. 0 అంటే మధ్యలో అలా మీకు ఒక డాట్ ఉంటుంది. ఇది ఓ. తర్వాత ఇంకేమిచ్చాను నేను ఇక్కడ? చూడండి మొత్తము 9 డిజిట్స్. అవునా? అంటే 9 డిజిట్స్ తర్వాత మీరు ఇక్కడ సైన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 00778 6 అనేది సైన్ కదా, కాబట్టి ఎఫ్ ఇలా పాస్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఒకటి అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ లింకేజ్ సెక్షన్ కూడా నేను డేటా పాస్ చేయాలి కదా. సో నేను డేటాని ఇక్కడ లింకేజ్ సెక్షన్కి నేను డేటా ఎక్కడ పాస్ చేయాలంటే పామ్ పారామీటర్లో పాస్ చేయాలండి. పామ్ పారామీటర్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? ఎగ్జిక్ లెవెల్లో యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అవునా? వాట్ ఆర్ ది పారామీటర్స్ అవైలబుల్ అట్ ఎగ్జిక్ లెవెల్ ఇన్ ద సెన్స్ PARM, PGM, PROC. ప్రాక్ అంటే ఏందో మనం చూసాము. PGM అంటే ఎందుకు మనం చూసాము. అవునా? ఎందుకు PGM? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ది నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అలాగే పామ్ పారామీటర్ అంటే ఎందుకు? పామ్ పారామీటర్ ఈజ్ యూజ్డ్ టు పాస్ ది డేటా ఫ్రమ్ JCL టు COBOL. అవునా? కాబట్టి PARM ఈజ్ ఈక్వల్స్ టు పామ్ అని వచ్చేసి ఇక్కడ నేను శ్రీనివాస్ అని వచ్చేసి వి అని చేశాను పోర్ట్. ఓకేనా? ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను. చూద్దాం మనం. ఓకేనా? సబ్మిట్ చేసే ముందు మనము ఏం చేద్దామంటే మనం ఈ పామ్ పారామీటర్ మనం డిస్ప్లే చేయలేదు కదా. ఈ పామ్ పారామీటర్ ఉన్న వాల్యూస్ని కూడా మనము డిస్ప్లే చేద్దాం. ఓకేనా? ఈ పామ్ పారామీటర్ ఉన్న వాల్యూస్ని కూడా మనము డిస్ప్లే చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం? డిస్ప్లే ది డేటా received from palm is అని చేసి మనము LSTEXT అని ఇద్దాం. ఓకేనా? అలాగే ది లెంత్ అంటే LENGTH ది లెంత్ ఆఫ్ ది పామ్ డేటా ఈస్ అని చేసి ఇక్కడ LEN. అంతేనా? పైన మనం ఏ నేమ్తో డిక్లేర్ చేసుకున్నాము? LEN. అవునా? ది గ్రూప్ డేటా ఆఫ్ ది పామ్ ది PARM ఈస్ అని చేసి మనము దాని యొక్క గ్రూప్ని కదా అది ఇద్దాం. మనం గ్రూప్ ఏమేమితో ఇచ్చాం? మనము LSVAR అని ఇచ్చాం. అవునా? కాబట్టి ఆ గ్రూప్ డేటా అయితే మనము ఇక్కడ ఇద్దాం అండ్ సేవ్. ఇది నేను సేవ్ చేయలేదా? ఓకే, వ్యూ మోడ్ ఓపెన్ చేశాను. ఓకే, ఎడిట్ మోడ్ ఓపెన్ చేస్తున్నాను. డిలీట్ ఆల్ NX డిలీట్ చేస్తే మళ్ళీ పేస్ట్ చేశాను. చూడండి ఇక్కడ సేవ్ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? మళ్ళీ నేను దీన్ని రీకంపైల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ చేంజెస్ చేశాను కదా నేను. కాబట్టి ఇప్పుడు నేను రీకంపైల్ చేసుకోవాలి. రీకంపైల్ చేయాలంటే దాని యొక్క కరస్పాండింగ్గా రన్ చేసి కంపైల్ చేసి నాకు స్కూల్లో ఉంది. మనం ఇందాక సబ్మిట్ చేసాం. అవునా? దీన్నే మళ్ళీ మనము రీకంపైల్ చేయాలి. అంటే మళ్ళీ మనం దీన్ని సబ్మిట్ చేద్దాం. ఈ యొక్క జేసీ మనం ఓపెన్ చేయాలంటే దీని ముందర మనము SJ ఇవ్వాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. SJ అంటే షో JCL ఎంటర్. చూడండి ఆ జేసీలు నాకు ఓపెన్ అయింది. ఇక్కడ దీన్ని సబ్మిట్ చేస్తాను. SUB ఎంటర్. చూడండి నాకు జేసీలు సబ్మిట్ అయింది. నాకు జాబ్ ఐడి వచ్చి 3977. మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఓకే, చూడండి ఇదేనా మంది 3977. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, మనం ఇలా చేసాం కదా. ఇప్పుడు మనము నా యొక్క రన్ చేసేదికి వెళ్దాం. ఇది కాదు, రన్ చేసేది పాతు. సో ఇది నా యొక్క రన్ చేసేది. అవునా? ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేస్తాను అన్నట్టు. చూద్దాం సబ్మిట్ చేస్తే ఏమవుతుందో. సబ్మిట్. చూడండి డేటా 2 నమ్ అనేది సబ్మిట్ అయింది. చూడండి 3978. చూడండి నాకు మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. స్కూల్కి వెళ్ళాలంటే మళ్ళీ స్వాప్ లిస్ట్ ఇది. అవునా? చూడండి ఇది
నా యొక్క జేసీఎల్. ఇప్పుడు సబ్మిట్ చేసిన రన్ చేసాను. దీన్ని క్వెషన్ మార్క్ ఇస్తాను. క్వెషన్ మార్క్ ఇచ్చి ఈ సిసోట్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను అన్నట్టు. చూడండి. ఇది సిసోట్. అవునా? ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ తీసుకొని చూద్దాం ఒకసారి. చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమిచ్చాను 1, 2 చూడండి. ఇక్కడ గ్రూప్ 1 నేను డిస్‌ప్లే చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది 1, 2, 3 వచ్చింది. తర్వాత నాకు ముందర 00 వచ్చింది. తర్వాత నాకు 12 సీఈ, తర్వాత 12 ఎల్, తర్వాత 1, 2, 3, 4 ఎన్ వచ్చింది. ఎన్ అంటే ఎందుకు? ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది. అవునా? -5 అంటే ఎంత? జేకే జేకేఎల్ఎంఎన్. అవునా? కాబట్టి ఇక్కడ ఎన్ అనేది మనకు డిస్‌ప్లే అయ్యింది. అవునా? తర్వాత గ్రూప్ 2కి మనం ఏం చేసాము? కింద మనం మూవ్ స్టేట్‌మెంట్ ద్వారా మనము ఇక్కడ ఏం చేసాం చూడండి. ఇక్కడ మూవ్ స్టేట్‌మెంట్ ద్వారా మనం డేటాని పాస్ చేసాం. కాబట్టి మనకి ఇక్కడ అదే డేటా మనకి ఇక్కడ ఇలా కనిపించింది. తర్వాత దీన్ని చూడండి. గ్రూప్ 3కి మనము డేటా ఎక్కడి నుండి పాస్ చేసాము? యాక్సెప్ట్ స్టేట్‌మెంట్ ఇచ్చాం కదా! ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనము జేసీఎల్ నుండి మనం డేటాని యాక్సెప్ట్ చేసుకున్నాం. అవునా? జేసీఎల్ నుండి మనం పాస్ చేసిన డేటా ఎంత? 786 తర్వాత 98765 ఇది ఇచ్చాము. తర్వాత 78ఎఫ్ మనం ఇచ్చినట్టే వచ్చింది. తర్వాత 78ఓ అంటే ఎంత? -786 అది. తర్వాత ఇక్కడ చూడండి. నేను అక్కడ ఎంత ఇచ్చాను నేను? నార్మల్‌గా నేను 0078 ఇచ్చాను. ఐ మీన్ 000786 ఇచ్చాను. అవునా? కాబట్టి నాకు ఇట్లా ఎఫ్ వచ్చిందన్నట్టు. అవునా? తర్వాత ఇది చూడండి. ఇది న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ యూజ్ చేసాం మనం. అవునా? చూడండి 1, 2, 3 గానే కనబడింది. ఇక్కడ మనము 1 to Cకి మనం ఏమి ఇచ్చాము ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి 3 చూడండి. ఇక్కడ ఎడిట్ 3లోకి మనం ఏ డేటా పాస్ చేసుకున్నాము. మనము సిని పాస్ చేసుకున్నాం. సిలో మనకి ఎంత ఉంది? +1 to 3 ఉంది. అవునా? కాబట్టి మనకి +1 to 3 అనేది కనబడింది. తర్వాత మళ్ళీ మనము దీన్ని అంటే -1 to 3 పాస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు చూడండి. ఇక్కడ మనము ఎడిట్‌కి ఏమి ఇచ్చాము? మరి న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్ ఇచ్చాము. తర్వాత -3 అవునా? కాబట్టి ఇక్కడ మనకి -1 to 3 కనపడింది. తర్వాత మళ్ళీ మనము -1 to 3 డాట్ 45 చూడండి. ఇక్కడ డాట్ ఇచ్చామా? డాట్ కూడా ఇచ్చాము. కాబట్టి ఇక్కడ మనకి డాట్ కూడా కనబడింది. అవునా? ఇది తర్వాత గ్రూప్ 3 నుండి డేటాను పాస్ చేసినప్పుడు మనకి ఇలా కనపడింది. అవునా? తర్వాత ఇది చూడండి. ఇది పామ్ పారామీటర్‌లోది డేటా. అవునా? పామ్ పారామీటర్‌లో మనము ఎలా ఇస్తామంటే ఇలా 2 ఫీల్డ్స్ ఇస్తామండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఇక్కడ లింకేజ్ సెక్షన్‌లో ఒక్క వేరియబుల్ మనం డిక్లేర్ చేయమండి. అవునా? ఇక్కడ మనం పామ్ పారామీటర్ మనం ఎన్ని లైన్‌లు పాస్ చేసాము? చూడండి పామ్ పారామీటర్‌లో మనం పాస్ చేసిందెంత? ఓన్లీ 1 లైనే. అవునా? 1 లైనే. కానీ ఇక్కడ మనము ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసాము? ఒక వేరియబుల్ విత్ 2 ఫీల్డ్స్ డిక్లేర్ చేసాం. మనం ఇలాగే డిక్లేర్ చేయాలండి. ఇది ఇంటర్వ్యూ క్వెషన్. ఓకేనా? హౌ విల్ యూ డిక్లేర్ ది వేరియబుల్స్ ఇన్ లింకేజ్ సెక్షన్? అంటే వి షుడ్ డిక్లేర్ ది వేరియబుల్ ఇన్ లింకేజ్ సెక్షన్ విత్ 2 ఫీల్డ్స్. ఓకేనండి? ఫస్ట్ ఫీల్డ్ ఏమో లెంత్ ఫీల్డ్. ది పిక్చర్ క్లాస్ ఫర్ లెంత్ ఫీల్డ్ ఈస్ S9 కాంప్ ఇవ్వాలండి. ఇది మనము మ్యాండేటరీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇది. ఓకేనా? మనము ఒకవేళ పామ్ పారామీటర్ నుండి డేటాని కోబాల్ ప్రోగ్రామ్‌కి పాస్ చేస్తున్నాము అంటే, దానికి మనము వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేయాలి అంటే, లింకేజ్ సెక్షన్‌లో డిక్లేర్ చేయాలి. ఇది క్వెషన్ అన్నట్టు. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు పాస్ ఎనీ డేటా ఫ్రమ్ పామ్ పారామీటర్ టు కోబాల్ దెన్ వాట్ షుడ్ ఐ డూ అని అడిగారనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, వి షుడ్ డిక్లేర్ ది వేరియబుల్ ఇన్ లింకేజ్ సెక్షన్. ఓకేనండి. We should declare the variable in linkage section with 2 fields. One is length field and the picture class of that length field is S9 comp. And another one is యాక్చువల్ టెక్స్ట్ ఫీల్డ్. అంటే మీరు ఎంత డేటానైతే మీరు మాక్సిమం పాస్ చేయాలనుకుంటున్నారో అంత డేటాని ఇక్కడ మీరు ఇవ్వాలండి. ఓకేనండి. సో, ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ మీరు యాక్చువల్‌గా ఏమో ఇక్కడ మీరు x20 ఇచ్చారు. అంటే ఎన్ని బైట్స్ అది? 20 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. అవునా? ఇక్కడ నార్మల్ ఇక్కడ డిక్లరేషన్ ప్రకారం అయితే. బట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇలా చూడండి. ఇక్కడ మీరు ఎంత డేటా అయితే పాస్ చేస్తారో అంత మెమరీనే తీసుకుంటుందన్నట్టు. ఇక్కడ చూడండి నేను మీకు మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ పాస్ చేశాను ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో, ఈ 11 అనే కౌంటు అంటే ఆ 11 బైట్స్ మనం పాస్ చేసాం గదా! ఆ 11 అనే కౌంటు ఈ యొక్క ఫీల్డ్‌లో స్టోర్ చేస్తుంది సిస్టమ్. తర్వాత ఈ యొక్క డేటా ఈ శ్రీనివాస్ వి అని ఉంది గదా! ఈ యొక్క డేటాని ఈ టెక్స్ట్‌లో స్టోర్ చేస్తుంది.
ఓకేనండి. ఇక్కడ ఎన్ని బైట్స్ మనం పాస్ చేసాము? మొత్తము 11 క్యారెక్టర్స్ మనం పాస్ చేసాము. ఇక్కడ మనం ఎంత ఇచ్చాము? ఎక్స్ ఆఫ్ 20 ఇచ్చాం. కానీ సిస్టము 20 బైట్స్ తీసుకోదండి. ఓన్లీ 11 బైట్సే తీసుకుంటుంది. ఆ 11 బైట్సే తీసుకొని రిమైనింగ్ 9 బైట్స్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తుందన్నట్టు. అది దానికి ఎలా సార్ తెలిసింది 11 బైట్సే తీసుకోవాలని అంటే, అందుకోసమే మనం ఇక్కడ లెంత్ ఫీల్డ్‌ని డిక్లేర్ చేయాలి. ఈ లెంత్ ఫీల్డ్ యొక్క పిక్చర్ క్లాస్ ఏముండాలి అంటే S9 కాంపే ఉండాలి. ఓకేనా? ఇది ఎన్ని బైట్స్ తీసుకుంటుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. అవునా? ఇన్ కాంప్ ది మెమరీ లొకేషన్ ఆర్ ది మెమరీ అలొకేషన్ డిపెండ్స్ అపాన్ ది బౌండరీస్ అని చెప్పి. అవునా? ఫ్రమ్ S9 టు S9 ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 బైట్స్ అని చెప్పాను. అవునా? అంటే ఇక్కడ ఇది ఓన్లీ 2 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుందన్నట్టు. ఆ 2 బైట్స్ అదేం చేస్తుందంటే, ఇక్కడ మీరు పామ్‌లో ఏ డేటా అయితే పాస్ చేస్తారో దాని యొక్క లెంగ్త్‌ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటుందన్నట్టు. ఓకేనా? తర్వాత ఇక్కడ మీరు పాస్ చేసే డేటాని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఓకేనా? సో, ఇది కాంప్ ఫీల్డ్ గదా! మీరు డిస్‌ప్లే చేస్తే మీకు లెంత్ కనబడుతుందండి. అలాగే టెక్స్ట్ ఫీల్డ్ మీరు డిస్‌ప్లే చేస్తే దీంట్లో ఉన్న డేటా మీకు కనబడుతుంది. తర్వాత మీరు ఈ గ్రూప్ డేటా ఐటెమ్‌ని మీరు డిస్‌ప్లే చేశారనుకోండి, అప్పుడు మీకు కాంప్ ఫీల్డ్ కనపడదు. ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను. వి కెన్ డిస్‌ప్లే ఆర్ వి కెన్ బ్రౌజ్ ది డేటా దట్ ఎక్సిస్టింగ్ ఇన్ కాంప్ అండ్ కాంప్3 ఎప్పుడు సపోజ్ ఇఫ్ యూ డిస్‌ప్లే ఇండివిడ్యువల్లీ. అవునా? మీరు ఇండివిడ్యువల్‌గా మీరు దీన్ని డిస్‌ప్లే చేశారనుకోండి, డిస్‌ప్లే ఎల్ఎస్ఎన్‌యుఎన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు కాంప్‌లో ఉన్న డేటా కనబడుతుంది. అదే ఒకవేళ ఈ ఫీల్డ్ ఏదైనా గ్రూప్ డేటా ఐటెమ్‌లో ఉందనుకోండి, అప్పుడు మీరు ఆ గ్రూప్ డేటా ఐటెమ్‌ని డిస్‌ప్లే చేశారనుకోండి, అప్పుడు మీకు కాంప్3 ఫీల్డ్స్ మీకు కనపడవు. మనం ఆల్రెడీ లాస్ట్ టైము శాంపుల్3 చెప్పుకున్నాం. దాంట్లో కూడా నేను మీకు క్లియర్‌గా చూపించాను. అవునా? కాబట్టి చూడండి. ఇక్కడ మీరు చూసారంటే చూడండి నేను టెక్స్ట్‌ని డిస్‌ప్లే చేశా. నాకు టెక్స్ట్ కనిపించింది. దీంట్లో నాకు లెంగ్త్‌ని డిస్‌ప్లే చేశా. నాకు లెంగ్త్ కనిపించింది. తర్వాత నేను గ్రూప్ డేటా ఐటెమ్‌ని నేను డిస్‌ప్లే చేశాను. ఇక్కడ ఈ 2 బైట్స్ ఏంటివి? ఇది కాంప్. కానీ మనకు కాంప్ కనిపించిందా? కనపడలేదు. ఇలా అన్నట్టు. కాబట్టి మీరు చూడండి. ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తా కావాలంటే మీకు నేమ్. హైదరాబాద్ అని ఇచ్చాను. లేకపోతే సింపుల్‌గా మనము 3 క్యారెక్టర్స్ ఇద్దాం. యూఎస్ఏ. అవునా? ఇలా ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం ఇది మనకి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందో. చూడండి మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి యూఎస్ఏ అంటే మనకు ఓన్లీ ఇట్ హాస్ టేకెన్ ఓన్లీ 3 బైట్స్ ఆఫ్ మెమరీ. అంటే ఆ ఎక్స్ ఆఫ్ 20 ఉంది చూసారు. ఈ ఎక్స్ ఆఫ్ 20 ఉంది చూసారు. ఈ ఎక్స్ ఆఫ్ 20ని తీసుకోదండి. అంటే అంత మెమరీ తీసుకోదు. ఓన్లీ 3 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకొని మిగతా 17 బైట్స్ ఆఫ్ మెమరీని రిలీజ్ చేస్తుందన్నట్టు. ఓకేనా? ఇలా మనము పామ్ పారామీటర్ నుండి మన కోబాల్‌కి మనం డేటాని పాస్ చేస్తామండి. ఎలా అంటే ఇఫ్ యూ వాంట్ టు పాస్ ఎనీ డేటా ఫ్రమ్ పామ్ పారామీటర్ టు COBOL means then we have to declare the variable in linkage section and that variable should be declared with 2 fields and first field should be length field and the picture class of that length should be S9 com. That means we'll take 2 bytes of memory. What is the purpose of that length field in the sense? It will count the number of characters in the palm parameter and it will store that length details in this length field. And there whatever you pass the data in palm parameter, that data would be stored in this ls text. ఓకేనండి. ఇలా మీరు పామ్ పారామీటర్‌లో మీరు మాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ పాస్ చేయొచ్చు అంటే యూ కెన్ పాస్ 100 క్యారెక్టర్స్. ఓకే అండి. ఇన్ పామ్ పారామీటర్ యూ కెన్ పాస్ 100 క్యారెక్టర్స్ అండి. ఓకేనా? చూడండి 100 క్యారెక్టర్స్ యూ కెన్ పాస్ ఇన్ పామ్ పారామీటర్. చూడండి మొత్తం ఇది 14 బైట్స్ తీసుకునేది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 బైట్స్ తీసుకొని మిగతా 6 బైట్స్‌ని అది రిలీజ్ చేస్తుందన్నట్టు. సో, ఇది. దిస్ ఈజ్ అబౌట్ డేటా టు నమ్. తర్వాత మనం చెప్పుకోబోయేది ఎడిటింగ్ న్యూమరిక్ క్యారెక్టర్స్ అండి. ఓకేనా? నేను మీకు ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో ప్రాక్టికల్‌గా చెప్పినప్పుడు అంటే మీకు నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు నేను న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ గురించి చెప్పాను. అవునా? అందులో మనము జీ గురించి చెప్పుకున్నాము. అలాగే ఫుల్ స్టాప్ గురించి చెప్పుకున్నాము. అలాగే కామా గురించి చెప్పుకున్నాము. అలాగే స్లాషెస్ గురించి చెప్పుకున్నాము. అలాగే మీకు డాలర్ గురించి కూడా నేను చెప్పాను. డాలర్ కూడా మనం యాడ్ చేయొచ్చు అని చెప్పి. అలాగే మీకు నేను చాలా చెప్పాను అప్పుడు.
అవునా? అలాగే మీకు ఏం చెప్పాను స్లాషెస్ కూడా చెప్పాను. అంటే డేట్స్‌కి మనము స్లాషెస్ ఇస్తాము అని చెప్పాను మీకు నేను. అవునా? అలా అన్నట్టు. సో, అవన్నీ ఇందులో కూడా మనము యూజ్ చేస్తున్నామండి. చూడండి ఇక్కడ నేను ఒక డేట్‌ని ఇలా అసైన్ చేశాను. దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ యొక్క డేట్‌ని నేను ఇక్కడ దీంట్లోకి మూవ్ చేస్తానన్నట్టు. దీంట్లోకి నేను మూవ్ చేస్తానండి. ఓకేనా? అప్పుడు మనకి ఎలా కనబడుతుందంటే ఇందులో ఈ 2012 అని తీసివేయవచ్చు ఇందులోకి. తర్వాత 08 అనేదొచ్చి మనకి ఇందులోకి, తర్వాత 06 అనేదొచ్చి మనకి ఇందులోకి మనకి స్టోర్ అవుతుందన్నట్టు. ఓకేనా? అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేశాను, మళ్ళీ సేమ్ అంతే. నేనిక్కడ చూడండి కొన్ని వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకున్నాను. సో, ఇది 00123 కాకుండా ఓన్లీ నేను 1, 2, 3 ఇస్తా. మీకెలా కనబడుతుందో చూద్దాం మనం. ఓకేనా? తర్వాత ఇది ఎడిటింగ్ క్యారెక్టర్. ఇక్కడ నేను చూడండి జీ ఇచ్చాను. అంటే ఏమవుతుందంటే ఇక్కడ లీడింగ్ 0, 7 ఉన్నాయనుకోండి వాటిని ఇది సప్రెస్ చేస్తుందన్నట్టు. ఓకేనా? ఇక్కడ నేను మీకు 1, 2, 3 పంపించాను కదా! అది మీకు ఎలా కనబడుతుందంటే మీరు ఏం డిస్‌ప్లే చేశారంటే మీకు 00, 1, 2, 3 కనబడుతుంది. అదే మీరు ఏ ఎడిట్‌ని డిస్‌ప్లే చేశారనుకోండి మీకు ఆ ముందర 00 కనపడదు. 2 స్పేస్‌లు కనపడతాయి. ఎందుకంటే వి ఆర్ యూజింగ్ జీరో సప్రెషన్. అవునా? జీరో సప్రెషన్ యూజ్ చేశాం కాబట్టి, ఆ ముందర జీరోలు మీకు కనపడవు. ఓన్లీ మీకు 1, 2, 3 మాత్రమే కనబడుతుంది. ఓకేనా? సో, ఇక్కడ గూడా అంతే. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఇది మొత్తం ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసుకుంటుంది? 9/4 9/2 అంటే ఎంత మొత్తం మీకు 6 బైట్స్. బట్ ఇక్కడ చూడండి. ఇక్కడ 9/4 అంటే ఎంత ఇది? 4 ఇది కూడా ఇక్కడ చూడండి డాట్ ఉంది. అంటే ఇది న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్. అంటే ఎక్స్‌ట్రా 1 బైట్ అంటే 5, 6, 7. పైదేమో 6 కిందదేమో 7 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందండి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి నేను సమ్ డేటాని పాస్ చేస్తున్నాను. దానికి నేను కింద నేను న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ నేను పాస్ అంటే ఇప్పుడు నేను ఈ సి ఎడిట్ 1లోకి నేను పాస్ చేశాననుకోండి, మీకెలా కనబడుతుందంటే మైనస్ 0, 1, 2, 3, 4 డాట్ 50 కనబడుతుంది. అదే మీరు సీని డిస్‌ప్లే చేశారనుకోండి, మీకు ఈ మైనస్ కనపడదు. ఈ మైనస్ కనపడదు. ఈ యొక్క పాయింట్ కనపడదు. మీకెలా కనబడుతుందంటే 0, 1, 2, 3, 4, 5 అండ్ ఇక్కడ -0 కదా! అంటే ఏంది క్లోజ్డ్ బ్రేసెస్ కనపడుతుందన్నట్టు సీన్ డిస్‌ప్లే చేస్తే. తర్వాత ఇక్కడ చూడండి ఎడిట్ 2 ఉంది కదా! అంటే ఏంది ఇక్కడ ముందరున్న 0 మీకు కనపడదన్నట్టు. ఓకేనండి. మీకు ఓన్లీ 1, 2, 3, 4 డాట్ 50 కనబడుతుంది. తర్వాత డాలర్. డాలర్‌లు అంటే మనము జీ అంటే ఏంది మనకు 0ని సప్రెస్ చేస్తుంది. డాలర్ అంటే లాస్ట్‌లో మనకి డాలర్ కనబడుతుంది. అలా అన్నట్టు. అంటే 0 ప్లేస్‌లో డాలర్‌లు కనబడతాయి. అలా అన్నట్టు. అదే స్టార్ ఇచ్చారనుకోండి, జీరోల ప్లేస్‌లో స్టార్ కనబడతాయి. ఓకేనండి. ఇలా చూడండి మళ్ళీ ఇక్కడ నేను దాని యొక్క డిఫరెంట్ లెంత్ మార్చుకున్నాను. 9/5 ఇచ్చాను. ఇంతకుముందు 9/3 ఇచ్చాను. ఇప్పుడు 9/5 దానికి కూడా అంతే మైనస్‌లు, ప్లస్‌లు. తర్వాత ఇక్కడ చూడండి కాంప్3 వాల్యూస్. కాంప్3 నుండి మనం ఏం చేస్తున్నామో దాంట్లోకి ఎడిట్ చేస్తామన్నట్టు. కాంప్3 డేటాను కూడా మనము ఎడిట్ చేస్తాం. ఓకేనా. కాంప్3 కూడా సేమేనండి. ఏమవుతుంది ఇది కూడా మీకు ఎలా స్టోర్ అవుతుందంటే డిస్‌ప్లే చేసి మీకు ఎలా కనబడుతుందంటే 0, 1, 2, 3, 4, 50, 50 కనపడదు మనకి ఇక్కడ. ఈ మైనస్ ఇక్కడ ఓవర్ పంచ్ అవుతుందని చెప్పా కదా మీకు నేను. కాబట్టి మీకు 5 క్లోజర్ బ్రేస్ కనబడుతుంది. తర్వాత కాంప్ కూడా అంతే. సో, ఇక్కడ నేనేం చేశానంటే మీకు డిఫరెంట్‌గా నేను పాస్ చేశాను. ఇక్కడ చూడండి. ఇక్కడ సీఆర్ అంటే క్రెడిట్ అని, డీబీ అంటే డెబిట్ అని చెప్పాను మీకు. కానీ ఇది మనం రియల్ టైమ్‌లో యూజ్ చేయమండి. ఓకేనా? యూజ్ చేయని దానికి మనము ఊరికే రాయడం ఎందుకండి? ఊరికే మన బుర్రలు పాడు చేసుకోవడానికి. కాబట్టి వద్దు. ఓకేనా? మనము ఈ డాలర్స్ కూడా మనం రియల్ టైమ్‌లో ఎప్పుడు కూడా మనము యూజ్ చేయమండి. ఎడిట్ 3 కూడా మనము యూజ్ చేయం రియల్ టైమ్‌లో కూడా. ఓకేనా? కాబట్టి అది కూడా వద్దు. ఈడిఐటీ 3 చూడండి. ఎడిట్ 3 వద్దు. తర్వాత ఇంకా మనము ఏమిచ్చాము? ఇందాక మనం ఏదో డెలీట్ చేసాం. మనం ఇందాక డెలీట్ చేసింది ఇవి డాలర్‌లు. ఎడిట్ 3 వద్దు మనకి. తర్వాత ఇవి కూడా వద్దు. సిఆర్, డిఆర్, హెచ్ఐ కూడా వద్దు.
HI కూడా వద్దు మనకు. కాబట్టి 83ని డిలీట్ చేద్దాం. తర్వాత ఇక్కడ కూడా ఇది కూడా డిలీట్ చేద్దాం. తర్వాత ఇవన్నీ మనము ఇందాక డిస్కస్ చేసినవే కాబట్టి ఇవన్నీ అలాగే పెట్టేద్దాం. ఇది చూడండి హెచ్ది తీసేద్దాం. 5 కూడా మనము తీసేద్దాం. సో ఇలా అన్నట్టు నేను ఏం చేస్తానంటే పైన నేను వాల్యూ క్లాస్ యూజ్ చేసి నేను నార్మల్గా న్యూమరిక్ డేటా ఐటమ్స్ నేను వాల్యూ క్లాస్ యూజ్ చేసి నేను డేటాను పాస్ చేశాను. తర్వాత ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ కింద నేను మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆ యొక్క వేరియబుల్స్ నుండి ఈ వేరియబుల్స్ నేను డేటాని పాస్ చేశాను. చూడండి ఇక్కడ నేను ఎఫ్ నుండి ఈ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ నేను డేటాని పాస్ చేశాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను అన్నట్టు. ఓకేనా, సేవ్. సో ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేద్దాం. ముందు సబ్మిట్ చేయడం మనం ఏం చేయాలి, దీన్ని మనము కంపైల్ చేయాలి. అవునా, సో కంపైల్ చేసి మళ్ళీ మనం వెళ్ళాలంటే మనకు రన్ చేసి అంటే మనకు స్కూల్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మనము ఇక్కడ మనం ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆల్ DATA2NU అని చేసి కొత్త ప్రోగ్రామ్ నేమ్. చూడండి ఇక్కడ నాకు ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ అయింది. తర్వాత ఇక్కడ కూడా నాకు ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ అయింది. సో సబ్మిట్, ఎంటర్. చూడండి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా, ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి రన్ చేసి రాసుకోవాలి. అవునా, రన్ చేసి రాసుకోవాలంటే రన్ చేసేదికి వెళ్దాం మనం. ఇది అవునా, సో ఇక్కడ రన్ చేసి రాయాలంటే ఆడ్ ఉంది కదా, దీన్ని తీసుకొని మనము కట్ చేసుకొని ఇక్కడ మనము పెట్టుకుందాం. ఎడిట్ NUM పేస్ట్. ఇక్కడ నేను చేంజెస్ చేసినవి EDIT NUM. ఇక్కడ జాబ్ నేమ్ చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ EDIT NUM. అక్కడ నేను లింకే సెక్షన్ ఏమైనా వేరియబుల్స్ డిక్లేర్ చేశానా, లేదు. కాబట్టి నేను పామ్ పారామీటర్ నేను పాస్ చేయాల్సిన అవసరం లేదు. అవునా, తర్వాత నా యొక్క లోడ్ మాడ్యూల్ ఉన్నది ఇక్కడే. అవునా, నా యొక్క లోడ్ మాడ్యూల్ ఉన్నది ఇక్కడే. అలాగే నేను ఈ ప్రోగ్రాంలో నేను యాక్సెప్ట్ ఏమైనా యూజ్ చేశానా, యాక్సెప్ట్ లేదు. కాబట్టి ఇక్కడ నేను sysintd స్టార్ కూడా నేను యూజ్ చేయాల్సిన అవసరము నాకు లేదు. సో ఇప్పుడు సబ్మిట్. చూడండి ఎడిట్ నెంబర్ అనే జాబ్ సబ్మిట్ అయింది. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనము స్కూల్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఎందుకు వెళ్ళాలి, చూడండి ఇక్కడ జాబ్ సబ్మిట్ అయింది. అవునా, దీన్ని మనం క్వశ్చన్ మార్క్ ఇద్దాం. క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఓపెన్ చేద్దాం. చూడండి మనం ఏలో పాస్ చేసిన డేటా ఎంత, 00123. అఫ్ కోర్స్ మనం అక్కడ పాస్ చేసిందేమో ఇక్కడ 00123. అవునా, బట్ మనకి ఇక్కడ కనపడింది ఎంత, చూడండి మనకి ముందర స్పేసెస్ కనిపించాయి. అవునా, ఒకవేళ ఇక్కడ మీరు 9/18 ఇచ్చి ఉండి, ఒకవేళ ఇక్కడ మీరు 9/18 ఇలా మీరు 9/18 ఇచ్చి ఉండి మీరు దీనికి వాల్యూ ఇలా పాస్ చేశారనుకోండి 1 2 3 అని చెప్పి, అప్పుడు మీకు ఏమయ్యేది, మీకు అక్కడ స్కూల్లో మీకు అవుట్పుట్ మీకు ఇలా కనిపించేది, ఇలా కనిపించేది. అవునా, దీనికంటే మనం ఇక్కడ ఏమి ఇవ్వచ్చు అంటే ఇలా ఇవ్వచ్చు, Z17 9 అని ఇచ్చేసామనుకోండి. ఇప్పుడు మీకు దీన్ని మీకు అవుట్పుట్ అంటే ఈ మూవ్ ఏ టు ఏ ఎడిట్ అని ఇచ్చి దీన్ని డిస్ప్లే చేసి అనుకోండి, మీకు సింపుల్గా ఇలా కనబడుతుంది అంతే, 1 2 3 అని కనబడుతుంది అంతే. అదే ఇక్కడ మనము చేసాం. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మనము 0123 అని ఇచ్చాము. తర్వాత ఇక్కడ మనం ఏం పాస్ చేసాము, ఇక్కడ అసలు చూడండి 0123.40 ఇచ్చాం. కానీ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ముందర జీ ఇచ్చాం, అంటే జెడ్ ఇచ్చాం, 0 సప్రెషన్, మధ్యలో ఫుల్ స్టాప్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ బీని డిస్ప్లే చేసి అనుకోండి మీకు డెసిమల్ పాయింట్ కనపడలేదు. అదే బి ఎడిట్ అనుకోండి మీకు ఎలా కనిపించింది, డెసిమల్ పాయింట్ ముందరున్న 0 అంటే అన్నెసెసరీ రీడింగ్ జీరోస్ సప్రెస్ అయినాయి. తర్వాత సీన్ డిస్ప్లే చేసి అనుకోండి, చూడండి మీకు నేను -0 ఎలా స్టోర్ అవుతుందో చెప్పాను మీకు, క్లోజ్డ్ బ్రేస్. అవునా, దాన్ని మీరు ఎడిటెడ్ ఫార్మాట్ పాస్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది మైనస్ అని మీకు సపరేట్ కనబడుతుంది. అలాగే మీకు ఇక్కడ ఫుల్ స్టాప్ కనబడుతుంది. మీరు మైనస్ని ఈ పక్కన పెట్టుకోవచ్చు, ఈ పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత మీకు నేను చెప్పాను ఆల్రెడీ, మనకు రియల్ టైంలో బ్యాంకింగ్ డొమైన్స్ ఎలా ఉంటుందంటే 1s 10s 100s.
తర్వాత ఒక కామా ఇస్తారు, తర్వాత 1000, 10,000, మళ్ళీ ఒక కామా ఇస్తారు, మళ్ళీ లాక్, 10 lakhs, మళ్ళీ ఒక కామా ఇస్తారు, క్రోర్స్, 10 crores, 100 crores అలా ఇస్తారన్నట్టు. అవునా? చూడండి, ఇక్కడ నేను మీకు మధ్యలో కామా యూజ్ చేశాను. అవునా? కాబట్టి నాకు డేటా ఇలా కనిపించింది. కామాతో కూడా నాకు కనిపించింది. మీరేం చేయాలంటే ఈ ప్రోగ్రామ్స్ మీరు అనలైజ్ చేయాలండి. నేను మీకు చెప్తున్నానంటే ఏదో మీరు బ్లైండ్‌గా చెప్తున్నాను అని మీరు వింటున్నట్టుగా ఉండకూడదు. నేను మీకు ఈ నోట్ ప్యాడ్స్ ఇచ్చిన తర్వాత మీరు దీన్ని యాక్చువల్‌గా మీరక్కడ చూసి ఇక్కడ కోడ్ చేయాలి. అంటే మీరు దీన్ని టైప్ చేయాలి. టైప్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏవి అంటే మీరు ఖచ్చితంగా కాలమ్స్ ఆన్ చేసుకోండి. ఇలా కాలమ్స్ ఆన్ చేసుకొని మీరు 01 లెవెల్ నంబర్సు, అలాగే డివిజన్ నేమ్సు, సెక్షన్ నేమ్సు, పారాగ్రాఫ్ నేమ్సు మీరు ఏరియా ఏలోనే స్టార్ట్ చేయాలి. ఏరియా ఏ అంటే ఏంటో మీకెప్పుడు తెలుస్తుందంటే, ఈ స్లైడ్స్ అన్నీ అంటే మన కోబాలో ఇనిషియల్ క్లాసెస్ చూసినప్పుడు, అలాగే మీరు చదివినప్పుడే మీకు తెలుస్తుంది. అలాగే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీరు ప్రొసెసర్ డివిజన్‌లో ఏరియా బిలోనే కోడ్ చేయాలి. ఇలా మీరు ఏరియా బిలోనే కోడ్ చేయాలి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు సెవెంత్ కాలమ్‌లో స్టార్ పెట్టారు అంటే అది అది కామెంట్ అని మీనింగు. అలాగే మీరు రియల్ టైమ్‌లో 1-6 కాలమ్స్ ఎప్పుడు కూడా మీరు రీయూజ్ చెయ్యరు. అలాగే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి 73 నుండి 80 వరకు కూడా మీరు ఏది కోడ్ చెయ్యరు. అంటే మీకు బై డిఫాల్ట్‌గా స్క్రీన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు కనపడుతుంది? 1 నుండి 72 వరకే మీకు కనబడుతుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేయాలండి. ఓకేనా? ఇక్కడ చూడండి డేటు. డేట్ 1లో నేనేమిచ్చాను 2012 02-06 ఇచ్చాను. మీకు నేను చెప్పాను ఆల్రెడీ స్లాషెస్ కూడా యూజ్ చేస్తాము అని చెప్పి. చూడండి మీరు ఇలా మధ్యలో స్లాషెస్ యూజ్ చేశారనుకోండి, ఇది మీకు ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది? 4, 5, 6, 7, 8, 9, 10. ఇదైతే 8 బైట్సే. ఆఫ్‌కోర్స్ ఇది 8 బైట్స్ తీసుకున్నప్పటికి దీంట్లో డేటా మనకి ఎలా కనబడుతుంది? నాన్ రీడబుల్ ఫార్మాట్‌లో అంటే వి కెనాట్ అండర్‌స్టాండ్. ఆఫ్‌కోర్స్ వి కెన్ అండర్‌స్టాండ్ బికాజ్ వి ఆర్ టెక్నికల్ పీపుల్. బట్ ఔట్‌సైడ్ పీపుల్ means whoever not technical people they cannot understand the data whichever you have coded in normal mode. That's why you have to edit the data and we have to move the data into report and we have to generate the report. మనకు రిపోర్ట్‌లో మనం ఈ డేటానే మనం పాస్ చేస్తామండి. ఓకేనా? చూడండి ఇక్కడ మీరు బి పెట్టారంటే బ్లాంక్ మధ్యలో. ఓకేనండి. బి పెట్టారంటే బ్లాంకు ఇలా అన్నట్టు. కాబట్టి మీరేం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ గూడా నేను మీకు షేర్ చేస్తానండి. మీరు దీన్ని గూడా ప్రాక్టీస్ చేయాలన్నట్టు. ఓకేనా అండి? అది. టుగెదర్ జస్ట్ ఎ మినిట్ అండి. డిస్టర్బెన్స్ ఉంది. ఇది ఈ డీపీ ఎవరిదండి? స్క్రీన్ షేరింగ్ మీకు కనబడుతోందా? ఇది ఎవరు ఆన్ చేశారు? ఇది మీరెవరో ఆన్ చేశారండి. ఇది కొంచెం మీరు డిసేబుల్ చేయండి ల్యాప్‌టాప్ లాగిన్ అయిన వాళ్ళు. ఓకే. వాటెవర్ మే బీ. నా స్క్రీన్ అయితే మీకు కనబడుతుంది గదండీ! మీకు ప్రాక్టికల్‌గా చెప్తున్నది మీకు కనబడుతోంది గదా! అలాగే నా వాయిస్ మీకు వినబడుతోంది కదండీ గైస్? ఓకే. ఫైన్. ఓకే అండి. అయితే దెన్. ఓకే. నో ప్రాబ్లమ్. ఎవరు ఆన్ చేసారో ఆఫ్ చేయండి అది. సో, ఇలా అన్నట్టు. తర్వాత మనకి వచ్చేది మనము ఎడిటింగు, క్యారెక్టర్స్ గురించి మనం చెప్పుకున్నాము. మూవ్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అరిథమెటిక్ ఆపరేషన్స్ గురించి మనము చూద్దాం. ఓకేనా? అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే మీకు నేను చెప్పాను ఆల్రెడీ ఏమేమి చేస్తామో. మనము అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను చేస్తాం. అవునా? దీనికి మనము నేము ARITHMIC అరిథ్ మ్యాట్ అనిద్దాం. అరిథ్‌మ్యాట్ అనిద్దాం. ఓకేనా? అయ్యో! ARITHMAT
MAT అండి. ఓకేనా? చూడండి దిస్ ప్రోగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్స్ ఆల్ అరిథమెటిక్ ఆపరేషన్స్. ఇక్కడ నేనేం చేశాను, కొన్ని వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకున్నాను. మనము ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. అవునా? మనము ఏ, బి, సి, డి అని ఇచ్చి మనము మీకు గుర్తుందో లేదో మనం దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ మీకు నేను ఎక్సెల్ షీట్‌లో క్లియర్‌గా నేను మీకు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవునా? చూడండి ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకున్నాను. ఏ టు జీ వరకు. అండ్ ప్రొసెసర్ డివిజన్ ఏమిచ్చాను, మూవ్ 10 టు ఏఎన్ఎం. యాహ్! ఇక్కడ మూవ్ 10 టు ఏనా అంటే ఏంది, మనము ఏలోకి ఒక 10, బిలోకి 20ని మనము పాస్ చేసుకున్నాం. అవునా? ఇప్పుడు మీరు డిస్‌ప్లే చేశారనుకోండి ఏని, బిని మనకేం కనబడుతుంది 10, 20 కనబడుతుంది. తర్వాత నేనేం చేశాను, యాడ్ ఏ టు బి అన్నాం. అంటే ఏమవుతుంది ఇప్పుడు ఈ ఏలో ఉన్న 10 ఈ బికి యాడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు బిలో ఎంతుంది ఆల్రెడీ 20 ఉంది. ఇంక 10 యాడ్ అవుతే ఎంతవుతుంది 30 అవుతుంది. ఇప్పుడు మీరు డిస్‌ప్లే ఏ, బి అని ఇచ్చారనుకోండి, ఏ వచ్చి 10, బి వచ్చి 30 అని మీకు కనబడుతుంది. ఓకేనండి. తర్వాత ఇది కూడా అంతేనండి. ఇక్కడ నేనేం చేశానంటే నేను 4 వేరియబుల్స్ తీసుకున్నాను. ఏ, బి, సి, డి తీసుకున్నాను. మీకు నేను ఆల్రెడీ చెప్పాను. మీరు ఇలా అయినా ఇవ్వచ్చు. లేకపోతే మీరు గివింగ్ అని ఇచ్చారనుకోండి, రిజల్ట్ మీకు ఇంకొక వేరియబుల్‌లో కనబడుతుంది. అవునా? ఇలా అన్నట్టు. సో, ఇక్కడ మీరేం చేస్తున్నారు మళ్ళీ, మీరు యాడ్ ఏ టు బీసీ అన్నారు. అంటే ఏంది, ఈ 10నే ఈ 20కి, ఈ 40కి యాడ్ చేస్తున్నారు. అంటే ఏంది 20 + 10 ఎంతవుతుంది 30 అవుతుంది. అలాగే సిలో 40 + 10 అవుతుంది 50 అవుతుంది. అవునా? దాన్ని మనము బిఫోర్ పర్ఫార్మింగ్ అరిథమెటిక్ ఆపరేషన్ అండ్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ అరిథమెటిక్ ఆపరేషన్ మనం ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాం. తర్వాత ఇక్కడ సబ్ట్రాక్ట్ అండి. ఇక్కడ మనకి బిలో ఎంతుంది 20 ఉంది. ఏలో ఎంతుంది మనకి 10 ఉంది. సో, మనం సబ్ట్రాక్ట్ ఫ్రమ్ బి అని అనుకోండి. అంటే ఏంది 20 నుండి 10 సబ్ట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది మనకి, మీరు డిస్‌ప్లే చేశారనుకోండి, ఏ వచ్చి 10 ఉంటుంది. బి కూడా మనకి 10 ఉంటుంది. ఎందుకు, మనం ఆల్రెడీ 10 సబ్ట్రాక్ట్ చేసాం కదా ఇక్కడ పైన, అందుకు. తర్వాత ఇక్కడ కూడా అంతేనండి. చూడండి. ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ బి ఏబీ ఫ్రమ్ సి అన్నాం. అంటే ఏంది, ఫస్ట్ 10తో ఇది సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ సీలో ఎంతుంది మనకి 40 ఉంది. సో, 10తో సబ్ట్రాక్ట్ అవుతుందంటే ఎంత అవుతున్నప్పుడు ఇక్కడ 30 అవుతుంది. తర్వాత మళ్ళీ 20తో సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ 30 - 20 అంటే 10 ఉంటుందన్నట్టు సీలో. ఓకేనా? అండ్ ఇది సేమ్ అండి. మీరు సబ్ట్రాక్ట్ చేసిన దాన్ని మీరు సెపరేట్‌గా మీరు ఆ రిజల్ట్‌ని మీరు డిస్‌ప్లే చేసుకోవాలనుకుంటే, ఐ మీన్ స్టోర్ చేసుకోవాలంటే వేరే వేరియబుల్‌లో ఇక్కడ మీరు గివింగ్ డి అని ఇస్తారు. అంటే గివింగ్ ఎనీ వేరియబుల్ మీరు ఇవ్వచ్చు. తర్వాత మల్టిప్లికేషన్ అంటే 10 × 20 ఎంత అండి? గాయ్స్ నా వాయిస్ మీకు క్లియర్‌గా కనబడుతుందా? లేకపోతే వినబడుతుందా? లేకపోతే డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా అండి? ఎందుకంటే నాకు బ్యాక్‌గ్రౌండ్ సమ్ డిస్టర్బెన్స్ వినబడుతుంది అందుకని. మీకు నా వాయిస్ క్లియర్‌గా వినబడుతుందా? వినబడుతూ ఉంటే యెస్ అని టైప్ చేయండి. యాహ్! ఓకే దెన్ ఫైన్. యాహ్! ఓకే అండి. అయితే ఓకే ఫైన్. సో, అలా అన్నట్టు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మల్టిప్లికేషన్. సో, మేము మల్టిప్లై చేసుకుంటున్నాము. ఆ మల్టిప్లై చేసిన దాన్ని మనము ఇంకొక సెపరేట్ వేరియబుల్ మనము స్టోర్ చేసుకోవాలనుకుంటే గివింగ్ సి ఇస్తాం. ఓకేనా? ఇది డివిజన్ అండి. ఓకేనా? డివైడ్ ఏ ఇంటూ బి అంటే ఏంది, ఏలో ఎంతుంది మనకి 10 ఉంది. బిలో ఎంతుంది మనకి 20 ఉంది. ఈ 2 డివిజన్ అనేది జరుగుతాయన్నట్టు. ఓకేనా? సో, ఇది కూడా అంతేనండి. ఇక్కడ రిజల్ట్ సెపరేట్ వేరియబుల్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే సి అండి. అంటే గివింగ్ సి అనే ఒక వేరియబుల్ ఇస్తాం. ఓకేనా? ఇది మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని, కంప్యూట్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అంటే ఏదైనా కాంప్లెక్స్ అరిథమెటిక్ ఆపరేషన్స్ చేయాలనుకుంటే అప్పుడు మనము ఇలా ఇవ్వలేము. ఏది, ఏ మీన్స్ యాడ్ ఏ టు బి ఇంటూ మల్టిప్లై ఏ బై బి అని చెప్పి మనము ఇవ్వలేం. కాబట్టి ఇలా మనము సింపుల్‌గా ఇచ్చేస్తాం అన్నట్టు. ఆ పైవి కూడా మీరు ఇలాగే రాసిండొచ్చండి. బట్ దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం లేదు. బట్ మనం కంప్యూట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఒకవేళ మనము ఏదైనా ఫ్రాక్షన్స్ గాని, ఏదైనా కాంప్లెక్స్ అరిథమెటిక్ ఆపరేషన్స్ గాని చేయాలనుకుంటే అప్పుడు మనం కంప్యూట్ యూజ్ చేస్తాం. ఆఫ్‌కోర్స్ మనం ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఏమని, కంప్యూట్, కంప్యూట్ ఏమనిస్తాం మనము, బి బై ఏ అని ఇస్తాం అంతే సింపుల్‌గా. సో, ఇక్కడ కూడా అలాగే అన్నట్టు. చూడండి ఇది. తర్వాత
ఇది ఏంటంటే డివిజన్ అండి. డివిజన్ కూడా మనకి మనము ఏని, బిని డివిజన్ చేసి మనము దాని యొక్క కోఎఫిషియంట్ సిలో దాని యొక్క రిమైండర్ కూడా మనం స్టోర్ చేయాలనుకుంటే ఇలా మనము రిమైండర్ డి ఇస్తాం. రిమైండర్ డి అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరు ఇలా ఇచ్చారు. ఏలో వచ్చి 10 ఉంది. బిలో వచ్చి 23 ఉంది. అవునా? సిలో వచ్చి 40 ఉంది. డిలో వచ్చి 60 ఉంది. డిస్‌ప్లేస్ మీకు ఇవన్నీ కనపడతాయి. అవునా? ఇక్కడ మీరు డివైడ్ ఏ ఇంటూ బి అన్నారు. అంటే ఏమవుతుంది? 23ని ఏతో డివైడ్ అవుతుందండి. అయితే మనకి ఏమవుతుంది? కోఎఫిషియంట్ వచ్చి 2 వస్తుంది. తర్వాత రిమైండర్ వచ్చి 3 వస్తుంది. ఆ కోఎఫిషియంట్ వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది. ఆ రిమైండర్ వచ్చి డిలో స్టోర్ అవుతుందండి. ఓకేనా? సో, మనము చూద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్‌ని మనం ఏం చేద్దామంటే కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? కంపైల్ చేయడానికి మన యొక్క కంపైల్ చేసేది ఉంది ఆల్రెడీ. సో, ఇక్కడ మనము జస్ట్ ఈడిఐటి ఎన్‌యుఎంని కాస్త ఏఆర్ఐటీహెచ్ఎంఏటి ఇది నా యొక్క ప్రోగ్రామ్ నేమ్. అయ్యో! నేను సేవ్ చేశానండి సారీ. ఈడిఐటి ఎన్‌యుఎం ఏఆర్ఐటీహెచ్ఎంఏటి సబ్మిట్. సబ్మిట్ చేశాను. చూడండి నాకు మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా? ఇప్పుడు నేనేం చేయాలి? సేమ్ మళ్ళీ నేను ఇప్పుడు రన్ చేసేయాలన్నట్టు. 1 మినిట్ అండి. సో, ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను రన్ చేసేలో రాసుకోవాలి. అవునా? రన్ చేసేలో నాకు రన్ చేసేకి వెళ్దాం. కట్ ఏఆర్ఐటీహెచ్ఎంఏటి పిఐఎస్టి పేస్ట్ ఎస్ఏవి సేవ్. తర్వాత ఏఆర్ఐ ఇక్కడ చేంజెస్ చేయాల్సింది ఏంటి? ఈ యొక్క జాబ్ నేమ్ అండ్ సో దిస్ ద రన్ చేసేది ఫర్ ది అరిథమెటిక్ ఏఆర్ఐటీహెచ్ఎంఏటి పిఆర్ఓజిఆర్ఏఎం ఈ ప్రోగ్రామ్కి ఇది రన్ చేసేది ఏఆర్ఐటీహెచ్ఎంఏటి. అవునా? ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేస్తాను. సబ్మిట్. చూడండి మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా? ఇప్పుడు మనము స్కూల్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. నేను కిందకి వెళ్తున్నాను. ఏంటి సబ్మిట్ అయ్యింది అదే. చూడండి క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇక్కడ నేను షో చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి 10, 20 అంటే బిఫోర్ మనకి ఎలా ఉంది ఇక్కడ 10, 20 ఉంది. అవునా? తర్వాత మనకి ఏమైంది? ఆ 10 కాస్త బికి యాడ్ అయిపోయింది. అంటే ఇక్కడ 20 కాస్త ప్లస్ 10 అయిందంటే 30. చూడండి ఇక్కడ 30 ఉంది. అవునా? తర్వాత ఇక్కడ చూడండి ఏబిసిడిలో మనకి ఎలా ఉంది? 10, 20, 40, 60 ఉంది. ఇక్కడ చూడండి 10, 20, 40, 60. అవునా? తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? యాడ్ ఏబిసి టు డి అన్నాం. అంటే ఇక్కడ ఏ, బి, సి ఈ 3 యాడ్ అయిపోయి డిలో స్టోర్ అవుతాయి అన్నట్టు. అంటే 10, 20, 40 ఎంత మొత్తం 70. 70 అనేది వచ్చి మనకి ఇక్కడ డిలో ఉంటుంది. చూడండి ఇలా అన్నట్టు. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఏలో ఏముంది? 10, 20, 40 ఉంది. ఇక్కడ నేను ఏం చేశాను? యాడ్ ఏ టు బీసీ అన్నాం. అంటే ఏమవుతుంది? బికి ఒక 10, సికి ఒక 10 యాడ్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఇప్పుడు? ఇక్కడ బిలో 20 ఉంది ప్లస్ 10 అంటే 30 అవుతుంది. సి ఏమో 40 ప్లస్ 10 అంటే 50 అవుతుంది. చూడండి 30, 50. తర్వాత సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్ట్. అవునా? తర్వాత సబ్ట్రాక్ట్ చూడండి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? ఇక్కడ ఏలో 10, బిలో 20. అంటే ఇక్కడ తర్వాత మనం ఏమి ఇచ్చాము? సబ్ట్రాక్ట్ ఏ ఫ్రమ్ బి అన్నాం. అంటే ఏమవుతున్నప్పుడు బిలో ఏమో ఫస్ట్ 20 ఉంది తర్వాత 10 అయిపోతుంది. చూడండి సబ్ట్రాక్ట్ ఇది సబ్ట్రాక్ట్లో తర్వాత 10 అయిపోయింది. అవునా? తర్వాత ఇది కూడా అంతే. చూడండి ఏలో ఏబి ఫ్రమ్ సి అన్నాం. అంటే ఏమవుతుంది ఇక్కడ 10, 20, 40 ఉంది. సో ఫస్ట్ ఏతో సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది? సిలో 30 అవుతుంది. తర్వాత బిలో ఎంత 20తో సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే 30 మైనస్ 20 ఎంత అవుతుంది? మనకి 10. ఇక్కడ చూడండి. సో మీరు దాన్ని సెపరేట్‌గా మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత మల్టిప్లికేషన్. మల్టిప్లికేషను మనము ఇందాక చూసాం. ఏది? మనము ఏ బై బి అన్నాం. అంటే ఏలో 10 ఉంది. బిలో 20 ఉంది. తర్వాత మీరు ఆఫ్టర్ అనుకోండి ఏలో 10 ఉంటుంది. బట్ మీకు బిలో 200 స్టోర్ అవుతుంది.
ఆ 200 మీరు సెపరేట్‌గా మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా మీరు గివింగ్ ఇంకో వేరియబుల్ నేమ్ ఇచ్చారనుకోండి, అవుట్‌పుట్ మీకు ఇలా సెపరేట్‌గా స్టోర్ అవుతుందన్నట్టు. తర్వాత డివిజన్. డివిజన్ చూడండి. మీరు ఏమిచ్చారు? డివైడ్ ఏ ఇంటూ బి అన్నారు. అంటే ఏమవుతుందక్కడ? మీకు ఈ 20ని 10తో అది డివిజన్ జరుగుతుందన్నట్టు. డివిజన్ జరిగితే మీకు ఏమొస్తుంది కోఎఫిషియంట్ 2 వస్తుంది. ఆ 2 ఇక్కడ మీకు బిలో స్టోర్ అయింది. మీకు సెపరేట్‌గా మీరు దాన్ని స్టోర్ అనుకోండి. అప్పుడు మీరు గివింగ్ సి అని ఇవ్వాలి. సో, గివింగ్ సి అని ఇస్తే మీకు సెపరేట్ వేరియబుల్ ఇలా స్టోర్ అవుతుంది. తర్వాత ఇది ఫ్రాక్షన్ అన్నట్టు. ఇక్కడ చూడండి మనం ఏమిచ్చాము? బి/ఏ ఇంటూ సి అన్నాం. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ చూడండి బిలో మనకి 10 ఉంది. తర్వాత ఏలో 20 ఉంది. అవునా? అంటే ఎంత మనకి బి/ఏ అంటే 20/2 మనకి ఎంతొస్తుంది? నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదండి. 2 వస్తుంది మనకి. అవునా? రిమైండర్ వచ్చి మనకి 2 వస్తుంది. ఇంటూ సి అన్నాం. ఇంటూ సి అంటే ఎంత? ఇంటూ 40 అవునా? 2 ఇంటూ 40 ఎంత? 80 అవునా? ఇలా అన్నట్టు. మీరు దాంట్లో రిమైండర్ కూడా మీరు సెపరేట్‌గా మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే, ఇది మీకు ఇందాక చెప్పా కదా మీకు, ఇది 23ని డివైడ్ బై 10 వేస్తే మీకు ఎంతొస్తుంది? కోఎఫిషియంట్ 2 వస్తుంది. రిమైండర్ 3 వస్తుంది. అవునా? అది ఇక్కడ మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, ఇలా. సో, మీరేం చేయాలంటే ఇది కూడా నేను మీకు షేర్ చేస్తానండి. దీన్ని కూడా మీరు ప్రాక్టికల్‌గా చేయాలన్నట్టు. ఓకేనా? తర్వాత మనకొచ్చేది కండిషన్ స్టేట్మెంట్స్ అండి. ఓకేనా? కండిషన్ స్టేట్మెంట్స్. కండిషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి? ఇఫ్, ఎవాల్యుయేట్ అవునా? సో, చూడండి ఫస్ట్ మనం ఒక సింపుల్ ఇఫ్‌తో మనము స్టార్ట్ చేద్దాం. ఇది. ఓకేనా? చూడండి ఇక్కడ నేనేమిచ్చాను? ఇక్కడ నేను ఒక 2 వేరియబుల్స్ ఇక్కడ చూడండి. ఇది ఐడెంటిఫికేషన్ డివిజన్ అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ ఐడీ ఈక్వల్స్ టు అని ఇచ్చాను. ఇక్కడ చూడండి దిస్ ప్రోగ్రామ్ షోస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్. టీఈఎన్‌సి నెక్స్ట్ సెంటెన్స్. ఓకేనా? కంటిన్యూ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ లాజికల్ ఎండ్. అంటే ఏంది ఇది? లాజికల్ ఎండ్ అని చెప్పడం కంటే ఆఫ్టర్ పిఎల్ఐసిఐటి ఎక్స్‌ప్లిసిట్ స్కోప్ అంటే ఏంది? ఈఎన్‌డి ఉన్నది. అవునా? నెక్స్ట్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ పీరియడ్. పీరియడ్ మనం ఏమంటాము? ఇంప్లిసిట్ పిఎల్ఐసిఐటి ఇంప్లిసిట్ స్కోప్ అని అంటాం. దీన్ని పీరియడ్ అంటే ఇదండి. ఇదండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి కూడా. అవునా? సో, ఇక్కడ నేను 2 వేరియబుల్స్ ఇచ్చుకున్నాను. ఏది? ఏ, బి. ఓకేనా? ఇక్కడ నేను ప్రొసెసర్ డివిజన్‌లో యాక్సెప్ట్ ఏ అని ఇచ్చా. అంటే ఏంటి? నేను అక్కడ జేసీఎల్‌లో ఏకి నేను ఏదో ఒక వాల్యూ ఇక్కడ నేను పాస్ చేయాలి. ఓకేనా? అని ఇక మనము డిస్‌ప్లే చేద్దాం. డిస్‌ప్లే ది యాక్సెప్టెడ్ వాల్యూ ఫర్ ఏ ఈస్ అని ఇచ్చేసి ఇక్కడ మనము ఏ ఇద్దాం. ఓకేనా? అక్కడ మనం ఏదో ఒక వాల్యూ డిస్‌ప్లే అంటే పాస్ చేసుకున్నాము. ఇక్కడ ఒకవేళ ఏ ఈజ్ గ్రేటర్ థాన్ 20 అయితే మనం ఏమి ఇచ్చాం ఇక్కడ? కంటిన్యూ ఇచ్చాం. కంటిన్యూ అంటే ఏంటి? ఇది ఈ నెక్స్ట్ లాజికల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎండ్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇక్కడికొచ్చేస్తుంది డైరెక్ట్‌గా. ఇక్కడికొచ్చేసి ఇది యాడ్ ఏ 15 టు ఏ అన్నాం. అంటే ఇక్కడ మనం ఏకి ఎంతైతే పాస్ చేసామో దానికి 15 యాడ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ మనకి ఇంకో 15 కూడా మనకి యాడ్ చేస్తుంది అన్నట్టు. తర్వాత డిస్‌ప్లే ఏ. ఓకేనా? ఇక్కడ మనము ఆఫ్టర్ కంటిన్యూ అని ఇచ్చేసి ఇక్కడ దాని యొక్క వాల్యూ మనము ఇక్కడ డిస్‌ప్లే చేద్దాం. ఓకేనా అండి? అంటే ఇక్కడ మనకు బిఫోర్ కంటిన్యూ, ఇక్కడ మనకి ఆఫ్టర్ కంటిన్యూ. ఒకవేళ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? ఒకవేళ మనకి గ్రేటర్ థాన్ 20 ఇస్తే ఇదంతా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా? ఒకవేళ మనము లెస్ థాన్ 20 ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ జీరోస్ మూవ్ అయిపోతాయి. దాని నుండి మళ్ళీ మనకి 15 యాడ్ అవుతుందన్నట్టు. ఓకేనా? తర్వాత ఇది బి. బికి కూడా మనము సమ్ వాల్యూని అక్కడ పాస్ చేసుకున్నాము. ఇక్కడ మనం దాన్ని డిస్‌ప్లే చేసుకుందాం. డిస్‌ప్లే ది యాక్సెప్టెడ్ వాల్యూ ఫర్ బి ఈస్ అని ఇలా ఇద్దాం. ఓకేనా? తర్వాత ఇక్కడ కూడా అంతేనండి సేమ్. బట్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? నెక్స్ట్ సెంటెన్స్ అని ఇచ్చాం. సో, నెక్స్ట్ సెంటెన్స్ అంటే మనకు ఏమవుతుందని చెప్పాను? ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ లాజికల్ స్టేట్మెంట్ ఆఫ్ పీరియడ్ అని చెప్పాను. సో, ఇక్కడ ఏమవుతుంది?
ఇక్కడ పీరియడ్ ఎక్కడుంది? ఇమ్మీడియేట్ పీరియడ్ ఇక్కడుంది. కాబట్టి ఇక్కడ కంటిన్యూ ఇచ్చినారనుకోండి, ఈ స్టేట్మెంట్ కూడా మీకు ఎగ్జిక్యూట్ అయ్యేది. ఏది ఎండ్ ఇఫ్ తర్వాత. మరి మీరు నెక్స్ట్ సెంటెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. దీని నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అండ్ డిస్ప్లే. డిస్ప్లే బి బదులు వ్యూ ఆఫ్ బి ఆఫ్టర్ టిఎన్సిఈ అని ఇచ్చేసి ఇక్కడ మనము బి ఇద్దాం. ఓకేనా? సో సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనము ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయాలంటే ముందు మనం దీన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలంటే మన యొక్క కంపైల్ చేసి ఇక్కడ ఉంది కదా ARITHMAT దాన్ని ఇఫ్ ఎల్స్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేశాను. సో మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా? ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి? ఇప్పుడు మనము రన్ చేసి రాసుకుందాం. కట్టు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఇఫ్ ELSC అని చెప్పి ఇప్పుడు నేను కొత్త రన్ చేసి రాస్తున్నాను అన్నట్టు. దీనికి నేను జాబ్ నేమ్ ఇఫ్ ELSC ఇచ్చుకున్నాను. తర్వాత దిస్ ఇస్ ద రన్ చేసి ఫర్ ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్. అవునా? ఇక్కడ నేను ఆ యొక్క ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చుకుంటాను. అక్కడ నేను యాక్సెప్ట్ స్టేట్మెంట్ ఇచ్చాక నేను 2 యాక్సెప్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఏది యాక్సెప్ట్ ఏ, యాక్సెప్ట్ బి అని చెప్పి. సో ఇక్కడ నేను SYSINC DD స్టార్. ఇప్పుడు నేను ఏకి ఒకసారేమో మనము <20 ఇద్దాం ఏబీకి, ఇంకోసారి <20 ఇద్దాం. ఒక రెండు సార్లు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. కాబట్టి ఇక్కడ నేను 10 లేకపోతే 6 ఇదేమో ఏలో స్టోర్ అవుతుంది. యాక్సెప్ట్ ఏ అన్నాం కదా, ఏలో స్టోర్ అవుతుంది. ఇదేమో బిలో స్టోర్ అవుతుంది. సబ్మిట్. చూడండి జాబు సబ్మిట్ అయింది. ఇప్పుడు మనము స్కూల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇది. అవునా? ఇక్కడ మనము చూద్దాం. ది యాక్సెప్టెడ్ వాల్యూ ఫర్ ఏ ఈస్ 10. అవునా? మనం 10 పాస్ చేసాం. అవునా? సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు? ఇది చూడండి, ఒకవేళ ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ <20 అయితే కంటిన్యూ. లేకపోతే మనం ఏం చేస్తున్నాము? దానికి మనం జీరోస్ మూవ్ చేస్తున్నాం. అవునా? అంటే ఇప్పుడు మనకి ఏలో ఎంత ఉన్నట్టు? జీరోస్ ఉన్నట్టు. కాబట్టి తర్వాత మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? యాడ్ 15 to A అన్నాం. అంటే ఏమవుతుంది? 0 ప్లస్ 15 అవుతుంది. తర్వాత మళ్ళీ యాడ్ 15 to A అన్నాం. అంటే ఏమవుతుంది? ఇప్పుడు 15 ప్లస్ 15 30 అవుతుంది. చూడండి, ఆఫ్టర్ కంటిన్యూ ఏలో వచ్చి మనకున్న వాల్యూ 30. తర్వాత బీకి మనం ఎంత పాస్ చేసాము? 6. అంటే 6 కూడా మనకి <20. అవునా? కాబట్టి ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది? మూవ్ జీరోస్ టు బి అని. అంటే ఏమవుతుంది అప్పుడు? బికి జీరోస్ మూవ్ అయిపోతాయి. మూవ్ అయిపోయి తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏమొస్తుంది? యాడ్ 15 to B అంటే 0 ప్లస్ 15 అంటే 15. తర్వాత మళ్ళీ యాడ్ 15 to B అంటే ఏమవుతుంది? 15 ప్లస్ 15 30 అవుతుంది. చూడండి ఇలా అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకోసారి సబ్మిట్ చేద్దాము. ఇక్కడ మనము 60 ఒకసారి, 66 ఒకసారి ఇద్దాం. ఓకేనా? సబ్మిట్. చూడండి మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుందో మనము చూద్దాం. చూడండి ఇక్కడ 60 ఉందా? ఏకి 60 పాస్ చేసాం. అంటే ఇఫ్ ఏ ఈజ్ <20 అంటే ఇది. అంటే ఏమవుతుంది ఇప్పుడు? కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది డైరెక్ట్. అంటే జీరోస్ మూవ్ అవ్వవు. జీరోస్ మూవ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేస్తుంది. సో 60 ప్లస్ 15 ఎంత? 75. 75 ప్లస్ 15 90. సో మనకు అవుట్పుట్ 90 వచ్చింది. తర్వాత ఇది చూడండి, బి వచ్చి మనకు 66. అంటే మనకి <20. అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. అంటే జీరోస్ మూవ్ అవ్వవు. కాబట్టి ఇక్కడికి వస్తున్నాడు. 66 ప్లస్ 15 ఎంత అండి? 71 ఎంతో నాకు పెద్దగా ఐడియా లేదు. సో 66 ప్లస్ 30 వేసుకోండి. సో 96 వస్తుంది. అవునా? సారీ, 66. ఓకే ఇది ఇక్కడ ఉంది కదండి మనకు పీరియడ్. సో నేను మీకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదని చెప్పా. కాబట్టి ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా? 66 ప్లస్ 15 అంటే 81 అండి. కాబట్టి ఇక్కడ 81 వచ్చింది. ఒకవేళ ఇక్కడ మీరు కంటిన్యూ ఇచ్చినారనుకోండి, అప్పుడు మీకు ఇది కూడా మీకు ఎగ్జిక్యూట్ అయ్యేది. మీరు నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చారు కాబట్టి ఇది నెక్స్ట్ లాజికల్ స్టేట్మెంట్ ఆఫ్ పీరియడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. సో కాబట్టి మనకి 81 వచ్చింది. ఓకేనా అండి?
సో, ఇది గూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తా అండి. దీన్ని గూడా మీరు ఏం చేయాలంటే, మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీకు నెస్టెడ్ ఇఫ్ ఇక్కడ చూడండి మీకు నేనేం చెప్పాను, ఇఫ్‌లో ఇంకొక ఇఫ్‌లో ఇంకో ఇఫ్ మనం అలా 15 అవర్స్ వరకు పెట్టొచ్చు అని చెప్పాను. అవునా? మీకు గుర్తుందో లేదో నేను మీకు ఇఫ్ చెప్పినప్పుడు మీకు ఇది చెప్పాను నేను ఆల్రెడీ. ఏమని? ఒకవేళ మేల్ అయ్యి వాడు మ్యారీడ్ అయితే వాడికి సమ్ సాలరీ మనము యాడ్ చేయాలని, వాడు మేల్ అయ్యి వాడు ఒకవేళ అన్‌మ్యారీడ్ అయితే వాడికి సమ్ సాలరీ యాడ్ చేయాలని చెప్పి నేను మీకు అప్పుడు వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. సో, ఇది కూడా అలాంటి ఎగ్జాంపులే. కాకపోతే ఏంటంటే అక్కడ ఇక్కడ కొంచెము చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇంకేం లేదు. ఓకేనా అండి. సో, అలా అన్నట్టు. సో, ఈ ప్రోగ్రామ్‌ని మనము నెక్స్ట్ సెషన్‌లో మనము డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో, ఇప్పుడొద్దు ఇది. మనము ప్రస్తుతానికి ఏమేం చేసాం ఇప్పుడు మనము చూడండి సార్ట్. చూడండి ఇప్పటి వరకు మనము ఈ 4 ప్రోగ్రామ్‌లు మనము చూసాం. ఏదేది? డేటా టు నమ్ము, ఎడిట్ నమ్ము, అరిథమెటు తర్వాత ఇఫ్ ఎల్స్. ఓకేనా? సో, మనము నెక్స్ట్ సెషన్‌లో ఏం చేద్దామంటే, ఇది గూడా మనము చూద్దాం. ఏది? నెస్టెడ్ ఇఫ్ ఒకసారి మనము చూద్దాం. కానీ నేను మీకిది షేర్ జేస్తానండి. ఓకేనా? నేను మీకు షేర్ జేస్తాను. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ఇఫ్ చెప్పానిప్పుడు. అవునా? ఒకటి ఎగ్జాంపుల్ గూడా నేను మీకు రాసి చూపిచ్చాను. అలాగే మీరు ఎక్సెల్ షీట్‌కెళ్ళి చూసారనుకోండి, అందులో నేను మీకు క్లియర్‌గా ఏది మేలు వాడు ఒకవేళ మ్యారీడ్ అయితే ఏం జేయాలి? ఒకవేళ అన్‌మ్యారీడ్ అయ్యి ఒకవేళ మేల్ అన్‌మ్యారీడ్ అయితే ఏం చేయాలి? అని చెప్పి నేను మీకు ఒక ఇఫ్ ఎల్స్ లేటర్ ఒకటి చూపిచ్చాను. అలాగే మీకు ఎవాల్యుయేట్ గూడా నేను మీకు చూపిచ్చాను. అవునా? సో, ఆ ఇఫ్ ఎవాల్యుయేటే ఇందులో ఉంటుందండి. ఇక్కడ నేను మీకు క్లియర్‌గా ఇక్కడ నేను రాసిచ్చానన్నట్టు. క్లియర్‌గా నేను రాసిచ్చాను. ఇంకా కొంచెం మీకు బ్రీఫ్‌గా నేను మీకు ఇక్కడ రాసిస్తాను. సో, నేను మీకు ఇది కూడా షేర్ చేస్తా. మీరేం చేయాలంటే ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు అనలైజ్ చేయాలి. ఇంతవరకు నేను చూపించిన ప్రోగ్రెస్ నేను మీకు మొత్తము అనలైజ్ చేశాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవునా? ఈ ప్రోగ్రామ్‌ని మీరు అనలైజ్ చేయాలండి. ఈ ప్రోగ్రామ్ మీరు అనలైజ్ చేసి మీరు నాకు చెప్పాలి టుమారో. ఓకేనండి. టుమారో చెప్పడం అంటే, మీరు ఏదో ఒక విధంగా మీరు వాట్సాప్‌లో మీకు రికార్డింగ్ మోడ్ ఉంటుంది. ఆ రికార్డింగ్ మోడ్‌లో మీరు ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తోంది అని చెప్పి ఫస్ట్ మీరు అనలైజ్ చేసి, దాన్ని మీరు ఒక పేపర్‌లో రాసుకొని, అది మీరు నాకు రికార్డ్ చేసి పంపిస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ అండి. సో, అప్పుడు అంటే ఇక్కడ మనం ఏం చేయడం లేదండి. ఇక్కడ మనం జస్ట్ ఇఫ్‌ని ఎవాల్యూట్‌తో మనం రాస్తే ఎలా ఉంటుంది అని మనం ఇక్కడ ఇచ్చాము అంతే. ఇంకేం లేదక్కడ. చూడండి ఇక్కడ నేను 88 లెవెల్ నంబర్ గురించి కూడా నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. అవునా? సో, అదే నేను మీకు ఇక్కడ కూడా ఇచ్చాను. నేను మీకు ఇది క్లియర్‌గా నేను మీకు ఏది ఎఫ్‌టిపి చేసి, అలాగే నేను మీకు మెసేజ్ చేస్తాను గ్రూప్‌లో. అంటే దీన్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి. సో, ఈ 5 మీరు ఏం చేయాలంటే, మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయాలండి. మీరు ఈ 5 ప్రాక్టీస్ చేసి, ఈ యొక్క ఫస్ట్‌ది మీకు ఏదైతే ఉందో నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి దీన్ని మీరు అనలైజ్ చేసి, నాకు మీరు ఆడియో రికార్డ్ పంపిస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఓకేనా అండి. అండ్ మనము నెక్స్ట్ సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, మనం రిమైనింగ్ ఉన్నాయి గదా! ఇవి చూడండి ఫైల్స్, పాప్ ఫార్మ్స్, స్ట్రింగ్ మానిప్యులేషన్ వీటి గురించి మనము నెక్స్ట్ సెషన్‌లో చూద్దామండి. ఓకేనా? చూడండి ఫైల్స్, పర్ఫార్మ్స్ అంటే మీరు ఒకసారి చదివిరండి. స్ట్రింగ్ మానిప్యులేషన్ మనం నిన్నే చెప్పుకున్నాం. అవునా? కాబట్టి మీరు ఈ 3 ఒకసారి చదివారనుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకంటే ముందు మనం చెప్పుకున్నవన్నీ బేసిక్స్. ఇవన్నీ మనకి బేసిక్కే. కాబట్టి ఇవన్నీ మనకు ఈజీగా అర్థమైపోతాయి. బట్ ఫైల్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఈ ఫైల్స్, పర్ఫార్మ్స్, స్ట్రింగ్ మానిప్యులేషన్ ఈ 3 మనకి చాలా ఇంపార్టెంటు. సో, ఇవి మీరు చదివి వచ్చారంటే నేను మీకు ప్రాక్టికల్‌గా చూపించినప్పుడు మీకు ఇంకా మంచిగా ఎక్కుతుందన్నట్టు. కాబట్టి మీరు చదివి రండి. ఓకేనా? సో, దిస్ ఈస్ ఫర్ టుడే. అండ్ ఎవరికైనా ఏమన్నా ఓకే. అంటే ఇంతకంటే స్లోగా అంటే ఇంక కష్టమండి. ఎందుకంటే నేను చాలా చాలా స్లోగా చెప్తున్నాను ఇప్పుడు గూడా నేను. ఈవెన్ ప్రాక్టికల్‌గా నేను చూపించడం గాని, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని చాలా స్లోగా చెప్తున్నాను. బట్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకిది రికార్డెడ్ సెషన్ ఉంది. కాబట్టి ఇది మీరు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మీరు చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా? అండ్ నేను టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే చాలా స్లోగానే చెప్తున్నాను నేను. ఇంతకంటే స్లోగా అంటే అప్పుడు మనకి 1 మంత్ అవ్వదండి. మనకి 2 మంత్స్, 3 మంత్స్ అవుతుంది ట్రైనింగ్ అనేది. కాబట్టి ఇక్కడ మీరు కొంచెము స్పీడప్ చేయాలన్నట్టు. మీరు కూడా కొంచెము ఫాస్ట్‌గా అర్థం చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు మనం ఇది స్టార్టింగ్ సెషన్ అయితే కాదు గదా! ఇప్పుడు మనకు ఆల్రెడీ మనము జేసీలు చెప్పాము. ఆల్రెడీ మనం జేసీలు చాలా సార్లు మనం ప్రాక్టికల్‌గా చూసాము. సో, మీకు నేను ఆ ఎఫ్3 ఇస్తున్నాను, ఎఫ్9 ఇస్తున్నాను. తర్వాత పైకి కింద అంటే ఎఫ్7, ఎఫ్8 ఇస్తున్నాను. అవన్నీ మీరు ఈజీగా క్యాచ్ చేయగలగాలి. ఎందుకు? మనము ఇప్పటికే 20 డేస్ నుండి మనం చెప్పుకుంటున్నాం గాబట్టి. కాబట్టి
మీరు చూసుకోండి. ఓకేనా? సో, మీరు ఎప్పుడైతే మీరు అప్ టు డేట్‌గా ఉంటారో, అప్పుడే మీరు ఈజీగా క్యాచ్ చేయగలరండి. సో, కాబట్టి మనం నెక్స్ట్ సెషన్ ఏం చేద్దామంటే, రిమైనింగు, రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి గదా! రిలేటెడ్ టు ఫైల్స్ అంటే ఫైల్స్‌ని మనం ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, అది అలాగే పర్ఫార్మ్ స్టేట్మెంట్స్ వల్ల మనకి కలిగే ఉపయోగాలేంటివి, లేకపోతే మనకి కలిగే నష్టాలేంటివి, డ్రాబ్యాక్స్ అవి, తర్వాత స్ట్రింగ్ మానిప్యులేషన్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఏది స్ట్రింగు, అన్‌స్ట్రింగు. అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్‌ని ఒక స్ట్రింగ్‌గా కలపడానికి స్ట్రింగు, అలాగే ఒక స్ట్రింగ్‌ని మల్టిపుల్ స్ట్రింగ్స్ మనము విడగొట్టడానికి అన్‌స్ట్రింగు, అలాగే ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగు, రీప్లేసింగ్ కౌంటరు. సారీ కన్వర్టర్. అవునా? అంటే ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అంటే ఒక స్ట్రింగ్‌ని రీడ్ చేసి దాంట్లో ఒక క్యారెక్టర్ ఎన్ని సార్లు అక్కరైందో తెలుసుకోవడానికి, అలాగే ఏది మనం ఏదైనా ఒక పదాన్ని ఇంకో పదంతో మనము రీప్లేస్ చేయడానికి, లేకపోతే మనము ఫ్రమ్ సెట్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని కరస్పాండింగ్ టు సెట్‌తో ఉన్న క్యారెక్టర్స్‌తో మనము కన్వర్ట్ చేయడానికి లైక్ డీకోడింగ్ అన్నట్టు. ఓకేనా? ఎన్కోడింగ్, డీకోడింగ్ అన్నట్టు. వాటిని ఎలా చేస్తాము అనేది మనము నెక్స్ట్ సెషన్‌లో చెప్పుకుంటామండి. కాబట్టి మీరేం చేయాలంటే మీరు కొంచెము చదవాలి. చదివొచ్చారనుకోండి దెన్ యూ విల్ గెట్ ఫాస్ట్‌లీ అన్నట్టు. సో, మనం కొంచెము స్పీడప్ చేద్దాం. ఓకేనా? సో, మనకి ఎలాగైనా సరే మనం ఈ సండే లోపు కోబాల్‌ని మనం కంప్లీట్ చేసుకోవాలండి. మన కోబాల్ ఇంకేమి లేదండి. మనకింక కోబాల్‌లో మనకున్న కాన్సెప్ట్స్ ఏవి అంటే 3 అవి ఏంటివి అంటే మనకి సబ్ ప్రోగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సబ్ ప్రోగ్రామ్స్, తర్వాత కాపీ బుక్స్ చాలా చాలా ఈజీ చిన్న టాపిక్ అది. తర్వాత అర్రేస్. అర్రేస్‌నే మనము ఏమంటామంటే అక్కర్స్ అని అంటాం. ఓకేనండి. తర్వాత అబెండ్స్. అబెండ్స్ ఏ అబెండ్స్ వస్తే మనము ఏం చేయాలి అని చెప్పేది అబెండ్స్ అన్నట్టు. సో, ఇవన్నీ మనము సండే లోపు మనము కంప్లీట్ చేసుకుంటే, మనము బై ట్యూస్‌డేకంతా మనము వీజాము కంప్లీట్ చేస్తామండి. వీజామ్ అంటే ఏం లేదండి. ఈ ఫైల్సే వీజామ్. ఓకేనా? కాబట్టి ఈ ఫైల్స్ గురించి చెప్పుకున్నప్పుడే మనము వీజామ్ గురించి ప్రాక్టికల్‌గా చూసేద్దాం. కాబట్టి డిఫరెన్స్ ఏం లేదు. 2 సేమ్ యాజ్ టీజ్‌గా ఉంటాయన్నట్టు. కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే ఆర్గనైజేషన్, యాక్సెస్ మోడ్. నార్మల్ ఫ్లాట్ ఫైల్స్ కనుకోండి మనము ఆర్గనైజేషన్ సీక్వెన్షియల్ ఇస్తాము. యాక్సెస్ మోడ్ సీక్వెన్షియల్ ఇస్తాం. బట్ మనకి వీజామ్‌లో అయితే మనము ఆర్గనైజేషన్ ఇండెక్స్డ్ అని ఇస్తాము. ఓకే. ఓకే అండి అయితే. అంటే అంటే రియల్ టైమ్ క్యాండిడేట్స్ కాబట్టి మేము కోడింగ్ కొంచెం ఫాస్ట్‌గానే చేస్తామండి. నేను కొంచెం స్లో చేస్తాను. ఓకేనా? ఓకే. నో ప్రాబ్లమ్ అండి. ఓకే. ఓకే. ఫైన్. ఈస్ గెట్టింగ్ ఫర్ ఏ అండ్ బి. ఈస్ గివింగ్ సి ఈస్ అవుట్‌పుట్ ఫర్ ఏ అండ్ బి. యెస్. అవునండి. ఈస్ గివింగ్ సి ఈస్ అవుట్‌పుట్ ఫర్ ఏ అండ్ బి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ, బి మీరు 2 కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరు గివింగ్ అని ఒక వేరియబుల్ ఇస్తారు కదా! దాంట్లోకి రిజల్ట్ అనేది స్టోర్ అవుతుందండి. ఓకేనా? అది. మేము పెన్ డ్రైవ్స్ రీసెంట్‌గా తీసుకున్నాం. సో, మేమింకా జేసీలో ప్రాక్టీస్‌లోనే ఉన్నాం సార్. సో, కొంచెం స్లోగా ఉన్నాం. సో, ఓకే అండి. ఓకే. నాట్ అన్ ఇష్యూ. సో, అయితే ఓకే అండి. టుమారో నేను మీకు కొంచెము స్లోగానే మీకు నేను చెప్తాను. ఓకేనా? సారీ అండి. ఈ యొక్క సెషన్‌కి మీరు కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. సో, మీకు నెక్స్ట్ సెషన్ నుండి మీకు కొంచెం స్లోగానే చెప్తాను. అదండి. ఓకేనా? సో, థిస్ ఈస్ ఫర్ టుడే అండి. యాహ్! యూ వెల్కమ్ అండి. సో, థిస్ ఈస్ ఫర్ టుడే అండి. అండ్ మనం నెక్స్ట్ సెషన్‌లో మనం రిమైనింగ్ ప్రోగ్రామ్స్ మనం ప్రాక్టికల్‌గా చూద్దాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు చదివి రండి. ఓకేనా? ఈ టాపిక్స్ మీరు ఒకసారి చదివి రండి. ఈ ఫైల్స్, పర్ఫార్మ్స్, ఈ స్ట్రింగ్ మానిప్యులేషన్ ఈ 3 ఒకసారి మీరు చదివి వస్తే అప్పుడు మనకి ఈజీగా ఉంటుందంట. మనం కొంచెం ఫాస్ట్‌గా పికప్ అవ్వగలం. అంటే మీకు నేను చెప్పినా కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఈరోజు నేను చెప్పిన ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఒకసారి చూడండి ఈరోజు. ఈ సెషన్ ఒకసారి మీరు చూడండి. నేను మీకు షేర్ చేస్తాను ఈరోజు. అలాగే కొంతమందికి ఇంకా నేను షేర్ చేయలేదన్నారు. అంటే వాడు నాకు కొంచెం లేట్‌గా నాకు జీమెయిల్ ఐడీస్ ఇవ్వడం వల్ల నేను షేర్ చేయలేకపోయాను. సో, వాళ్ళకి కూడా నేను ఈరోజు షేర్ చేస్తాను. సో, ఈరోజు అండ్ మనం శాంపుల్ 1, 2, 3 ప్రోగ్రామ్స్ మనం ప్రాక్టికల్‌గా చెప్పుకున్నాం కదా! అంటే కోబాల్ అనిచ్చి నేను ఇలా ఉంటుంది మీకు వీడియో నేమ్. కోబాల్ హైఫన్ ప్రాక్టికల్ 3 అని చెప్పి. సో, ఆ వీడియోస్ మీరు చూసారంటే మీకు కొంచెము ఐడియా వస్తుందన్నట్టు. ఓకేనా అండి? సో, థిస్ ఈస్ ఫర్ టుడే అండి. ఇంకా ఎవరికైనా ఏదన్నా సబ్జెక్ట్‌లో మీకు ఇందాక ఎవరో క్వెషన్ అడిగారండి. ఈజ్ అవుట్‌పుట్ సి గివింగ్ సి అని చెప్పి. అదెవరో మంచి క్వెషనే అడిగారు.
సో, ఇలా మీకేమన్నా రిలేటెడ్ టు సబ్జెక్ట్ ఏమన్నా డౌట్స్ గాని, క్వెషన్స్ గాని ఉంటే దెన్ దే కెన్ మెసేజ్ ఇన్ చాట్ ప్యాడ్ అండి. అదర్‌వైస్ వి కెన్ వైండ్ అప్ ది కాల్. ఓకేనా. ఇంకా ఒక 4 మినిట్స్ ఆన్‌లైన్‌లోనే ఉంటానండి. ఓకేనా. అండ్ యెస్టర్‌డే నా కాల్ ఎవరో ఎండ్ చేశారండి. నేను ఎండ్ చేయలేదు కాల్ యాక్చువల్‌గా. ఎవరో నన్ను క్విక్ చేసేసారన్నట్టు. సో, చూసుకోండి మరి. హ్మ్. ఉంటాను.